వైద్యో నారాయణో హరిహి అని చెప్పినటువంటి ఈ వేద భూమిలో మనిషి తాలూకా మనసు నిలకడ అన్నది ఈ తపస్సు వాళ్ళు సాధించింది. కపాల మోక్షం అంటూ ఉంటారు నార్మల్గా. ఉన్న చోటు దాని ఉనికి వలన దానికి అంత ముఖ్యత ఆపాదించింది. ఎక్కడో పుట్టిన వ్యక్తిని ఈరోజు న్యూరో సర్జన్గా మీ ముందు మీరు ఇంటర్వ్యూ చేయడం హైదరాబాద్ భాగ్యనగరంలో అది ఏ రోజు నేను కలగనది కాదు. వైద్యుడి బాధ్యత, వైద్యుడికి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు. డాక్టర్ దేవుడు, డాక్టర్ చెప్పేది వేదం. నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏమన్నా ఉందా? నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారతదేశాన్ని వేదభూమి, తపోభూమి అంటారు. వేదం అంటేనే జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వచ్చింది అనంటే తపస్సు ద్వారా మునులు, ఋషులు, మన పూర్వీకులు సృష్టి రహస్యాలన్నింటినీ కూడా వాళ్ళు ఆకళింపు చేసుకొని, అర్థం చేసుకొని మనకు పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, రకరకాల అంశాల ద్వారా మనకు అందించారు. ఇదంతా నేను చెప్పగానే వెంటనే ఇదేదో హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దాన్ని ఏదో ప్రచారం చేయడంలో భాగంగా ఇదంతా చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. మీరు కాకపోయినా కొంతమంది అనుకోవచ్చు. కానీ నిజానికి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈరోజు మోడ్రన్ సైన్స్ చాలా వరకు వీటన్నిటినీ కూడా నిజమని ఒక్కొక్కటి నిర్ధారించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. సరే, ఇదే టైంలో మనము మెడికల్గా ఆలోచించి చూస్తే మన దైనందిన జీవితంలో ఈరోజు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్న సందర్భంలో జీవిత కాల పరిమితి కూడా పెరుగుతూ వస్తోంది అని చెప్తున్నాం. మెడికల్గా పెరుగుతోంది, కానీ నిజానికి లైఫ్ క్వాలిటీ పెరుగుతోందా అనేది ఇంకొక ప్రశ్న. సరే, ఇప్పుడు ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడానికి కారణం ఏంటి అంటే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అంటారు. నిజానికి సైన్స్లో వచ్చినటువంటి గొప్ప అద్భుతమైన ఆవిష్కరణల వల్ల ఎందరో సైంటిస్టుల పుణ్యం ఫలితంగా వాళ్ళు చేసినటువంటి పరిశోధనల ద్వారా ఈరోజు మన జీవితాలు నిలబడుతున్నాయని చెబుతూ ఉన్నారు. కానీ అదే సైన్స్ గురించి గతంలో మాట్లాడిన మాటలని లేదా మన పూర్వీకులు చెప్పిన వాటి ఆ కాన్సెప్ట్స్ని ఈరోజున్న మోడ్రన్ సైంటిస్టులు లేకపోతే సైన్స్ని ఆచరిస్తున్నటువంటి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వైద్యులు లేదా డాక్టర్స్ ఫ్రాటర్నిటీ దీన్ని అంగీకరిస్తుందా అనేది ఒక కీలకమైన ప్రశ్న. దీనికి సమాధానంగానే ఈ ఇంటర్వ్యూని నేను తీసుకోవడం జరిగింది. కొంత సుదీర్ఘంగా ఇంట్రొడక్షన్ ఇవ్వవచ్చు గాక, బట్ వైద్యో నారాయణో హరిహి అని చెప్పినటువంటి ఈ వేద భూమిలో ఆ వైద్యుడి మాట ఎప్పుడు శిలాశాసనంగా ఉంటుంది కాబట్టి, దేవుడి తర్వాత స్థానం ఇచ్చినాం కాబట్టి, నిజంగా ఒక వైద్యుడి ద్వారానే ఈ మన జ్ఞాన పరంపర గురించి లేదా ఇప్పుడున్న మోడ్రన్ సైన్స్ గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ. ప్రస్తుతం మనతో ఒక విశిష్టమైన వ్యక్తి ఉన్నారు. వారు న్యూరో సర్జన్ అండ్ 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి. నిజానికి ఆయన చదువుకున్న రోజుల నుంచి లెక్క వేస్తే 33 సంవత్సరాల స్పష్టమైన అనుభవం కలిగి ఉన్న వ్యక్తి అండ్ కొన్ని వేలాది ఆపరేషన్ సర్జరీస్ చేసి ఎందరో కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా, వాళ్ళ ప్రాణాలని కూడా కాపాడినటువంటి వ్యక్తి. ముఖ్యంగా జ్ఞానం అన్నాం కదా, ఈ ఆలోచనలకు ఏదైతే నిలవుగా ఉన్న ఈ మెదడుకు సంబంధించి విశేషమైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రంగనాథం గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నేను చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఎందుకు అంటే నాకున్న చాలా సందేహాలకు మీరు నివృత్తి చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే సరే, ఇప్పుడు నేను ఫస్ట్ ఇందాక ఇంట్రడక్షన్లో అన్నాను కదా, వేద భూమి, తపోభూమి అని. అంటే గురువులు ఎప్పుడూ చెప్పే మాట ఇదే. తపస్సు ద్వారా ఎన్నో ఈ సృష్టి రహస్యాలన్నింటినీ మన పూర్వీకులు అవగతం చేసుకున్నారు, వాళ్ళు తెలుసుకొని మనకు తెలియజేశారు. సత్యం మాత్రమే చెప్పారు వాళ్ళు. ఇది సత్యం అని చాలా స్పష్టంగా నిర్ధారించారు అని చెప్తూ ఉంటారు. నిజంగా తపస్సు ద్వారా తెలుసుకోవడం ఏంటి? మామూలు ల్యాబొరేటరీలో పలానా విషయాన్ని నిర్ధారించాలి, పలానా దగ్గర ఈ ప్రయోగం చేస్తే ఈ నిర్ధారణకు వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్స్ చేస్తే ఈ లాజిక్, ఈ ఫార్ములా వస్తుంది అని చెప్పేటువంటి సైన్స్లో మనం ఉన్నాం కదా. సో మరి నిజంగా వితిన్ లోపలికి వెళితే ఈ సృష్టి తెలవడం ఏంటి? దీన్ని అసలు ఒక మోడ్రన్ ఒక డాక్టర్గా మీరు అంగీకరిస్తారా? అంటే దానికి ఈ మధ్యన పునాదులు పడుతూ ఉన్నాయి. ఒకప్పుడు లాగా ఏదో ఆషామాషిగా తీసేదానికి లేదు. ఈ రోజులలో వచ్చినటువంటి కొన్ని మంచి పరిశోధనలు దీనికి అవును అని చెప్పడానికి గట్టి పునాది వేస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పినట్టు తపోశక్తి అని అనుకోండి.
బేసికల్గానే తపస్సు, హైందవత్వం, హైందవ ధర్మం ఒక పక్కన అంటే దానిలో ఉన్నటువంటి రెండో భాగం సైన్స్ ఏమిటంటే తదేకమైన ధ్యానం, కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ వల్ల ఇప్పుడు ప్రపంచమంతా కూడా యోగా డే ఎందుకు చేస్తున్నారు? ఒకప్పుడు యోగా అంటే అసలు ఎవరు కూడా ఇదేదో తమ ఆషామాషిలాగా అనుకునేవాళ్ళు. మెడిటేషన్ ఈ రోజుల్లో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మెదడుకు సంబంధించినటువంటి సైకలాజికల్ ప్రాబ్లం కానీ లేకపోతే మెదడుకు సంబంధించిన ప్రాబ్లం కానీ వాటన్నిటికీ కూడా మెడిటేషన్ అనేది మేము చెప్పేటువంటి ప్రిస్క్రిప్షన్లో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. స్ట్రెస్ వచ్చింది మెడిటేషన్ మీరు మీ ప్రిస్క్రిప్షన్లోకి వచ్చేసి అందులో కూడా. అదే కాకుండా ఇప్పుడు ఆందోళనగా ఉన్నారు, మెడిటేషన్. ఆపరేషన్ నుంచి బాగా అవుతానా లేదా అని ఆపరేషన్ ముందున్న మెడిటేషన్ చేయడం, దానివల్ల రిలాక్స్డ్గా ఉండి ఈ పేషెంట్కి సహకరించడానికి ఉపయోగపడి ఉంటుంది. ఆపరేషన్ బాగా సక్సెస్ అవ్వడానికి, జయప్రదం అవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనిషి తాలూకా మనసు నిలకడ అన్నది ఈ తపస్సు వాళ్ళు సాధించింది. ఆ రోజుల్లో ఆ తపస్సుల ద్వారా అంతంత గొప్ప గ్రంథాలు రాశారు. ఈ ప్రపంచానికి ఏ రోజు ఆర్యభట్టులు లేకపోతే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఇవన్నీ అప్పుడు ఆ రోజున చెప్పగలిగారు మ్యాథమెటిక్స్ అని అంటే ఏ పుస్తకాలు చదివారు వాళ్ళు. అందువల్ల ఏమిటంటే మెదడు ఉనికి అన్నది అప్పటి నుంచి ఉన్నా కూడా ఇప్పుడున్న సాధనాలు, ఉదాహరణకి దీనికి కొన్ని సాధనాలు ఉన్నాయి. ఫంక్షనల్ ఎంఆర్ఐ అని వచ్చాయి. అంటే ఆ తపస్సు టైంలో ఏదైతే ధ్యానంలో ఉన్నప్పుడు మెదడులో ఉన్నటువంటి మార్పులు, అలాగే కొన్ని కెమికల్స్ అని, ఆ కెమికల్స్ తాలూకు ఉత్పాదన ఎలా ఉంటుంది అని. అంటే ఇవన్నీ ఒక రకమైన న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. సంతోషంగా ఉంటే ఒకటి, ధ్యానంగా ఉంటే ఒకటి, కోపంగా ఉంటే ఒకటి, సంతోషంగా ఉంటే హ్యాపీ హార్మోన్స్ అని, ఎండార్ఫిన్స్ అని, డోపమీన్ అని. ఎవరికైనా లేకపోతే దగ్గర మిత్రులు కనబడ్డారు, మనం కౌగిలించుకున్నాం, దానివల్ల వచ్చేటటువంటి సంతోషం అసలు ఆ కౌగిలింపుతోనండి. అలాగే ఒక ఆక్సిటోసిన్ అనేది ఉత్పత్తి అవుతుందండి. ఆందోళనగా ఉన్నారు, కోపం తాపం ఉన్నారు, రోడ్డు మీద ఏదో ఇబ్బంది అయింది, దానివల్ల సడన్గా ఎడ్రినలిన్ మొదలవుతుంది. అసలు మనం చాలా దగ్గర వాడుతూ ఉంటాం, ఎడ్రినలిన్ చాలా ఉంది వీడికి అని. దానివల్ల గుండె ఎక్కువ కొట్టుకోవడం, గుండె ఇది బీపీ పెరగడం. ఆ టైంకే మళ్ళీ దానికి ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ అంటారు. అంటే ఒక ఇబ్బంది వచ్చింది, అవతలవాడు ఏదో రోడ్డు మీద కోపడుతున్నాడు, రోడ్డు మీద కాదు ఎక్కడైనా ఇబ్బంది పెడుతున్నాడు, దానికి రెండు ఆప్షన్స్ మీకు, వాటితో కొట్లాడడమా లేదా వెనుదిరిగి వెళ్ళిపోవడమా. ఈ ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్కి బ్రెయిన్లో ఒక ముఖ్య కేంద్రం ఉంది, ఎమిగ్డలా అని. ఇవన్నిటికీ ఈ రోజున దానికి ఒక ముఖ్యమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఈ హార్మోన్స్ కింద మనం చెప్పుకున్న న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. అంటే మెదడు లోపల తయారవుతున్న కొన్ని ద్రావకాలు. సంతోషం కోసం వచ్చినప్పుడు హ్యాపీ హార్మోన్స్ అంటారు. హ్యాపీ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ సంతోషం అనమాట. లవ్ అంటే తల్లిదండ్రుల లవ్, మామూలుగా ప్రేమికుల్లో ఒకటే కాదు, ఏదో వాలెంటైన్ డే అనే కాదు, ఏదైనా ఎఫెక్షన్ అన్నది. ఆ టైంలో ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవ్వడం, ఆ సంతోషంగా ఉండడం, దానివల్ల సమయంలో ఉన్నది వాళ్ళకి కనబడుతున్నది ఆ సమయంలో ఆ సంతోషం, తన వాళ్ళని, తనకు తెలిసిన వాళ్ళని, తన సంతోషం అనే కలయిక, అందులో ఉన్నంత ఆలింగనంలో ఉన్నటువంటి ఆ ఒక్క చిన్న కదలికలో ఉన్నటువంటి మార్పు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సార్, మామూలుగా హ్యూమన్ బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నింటిలోకి బ్రెయిన్ చాలా విశిష్టమైనది, కాంప్లెక్స్ అయినది. మిగతా అన్ని కూడా కొంచెం మెకానికల్గా దీని పనితనం ఉంటుంది కానీ, బట్ బ్రెయిన్ అనేది బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ అని అంటుంది. నిజమేనా? అన్నింటికంటే అతీతంగా దాని ఆలోచనలు, ప్లీజ్ నాకు అతిశయోక్తి లేదు. అసలు మామూలుగా సింపుల్గా ఆలోచిస్తే సృష్టికర్త ఒక పెద్ద ఇంజనీర్ అంటాను. ఈ రోజులు ఇన్ని కంప్యూటర్లు ఎంతమంది వచ్చినా కూడా ఆయన మేధో సంపత్తిని అధిగమించిన వ్యక్తి ఈ రోజుకి లేడని నేను చెప్తాను. అతను క్రియేట్ చేసినప్పుడే మెదడుని అన్నిటికంటే ఉచ్చమైన స్థానం ఎందుకు ఇచ్చాడు? అవును. ఎందుకు అంటే ఆయనకు తెలుసు దాని తాలూకు ఔన్నత్యం. మెదడు లోపల ఇప్పుడు స్కల్ బోన్ చుట్టుపక్కల ఉంటుంది, పుర్రె భాగం అంటాం. అది ఎంత గట్టిదండి? మిగతా శరీరంలో మిగతా భాగాలకు ఎందుకు ఇవ్వలేదంటే ఆ కవచాన్ని తయారు చేశాడు. ఆ కవచం వల్ల మెదడు అన్నది ఒక ముఖ్యమైన అవయవం, శరీరం అంతటికి కూడా కంట్రోలింగ్ హెడ్ క్వార్టర్స్, ఏదైతే మనం కమాండ్ హెడ్ క్వార్టర్స్ అంటాం పోలీస్ భాషలో, అలాంటి దానికి ఏమన్నా కానీ విచ్ఛిన్నం కానీ ఛిద్రం కానీ ఏదైనా ప్రమాదం జరిగితే దానివల్ల విపత్తు చాలా ఉంటుంది. అయినా ఆయన ముందే ఆలోచించే దానికి ఇంత భద్రత ఇచ్చాడు. భద్రత ఇచ్చేయడమే కాకుండా లోపల ఒక రకమైన ఫ్లూయిడ్లో మెదడుని తేలియాడుతూ ఉంచాడు, సస్పెండింగ్. తేలియాడుతూ ఉంటుంది, అది ఫ్లూయిడ్ ఉంది లోపల బ్రెయిన్లో ఉండేది, సిఎస్ఎఫ్ అన్నట్టు. సో ఇలాంటివన్నీ కూడా ఆయన దానికి ఒక అమరిక చేశాడు ఆయన. అంటే ఎప్పుడు కూడా మెదడుకి తాలూకా ప్రొటెక్షన్ కన్నది ఒక ముఖ్యమైన భాగంగా సరిగదా మిగతా శరీరంలో అవయవంలో కాకుండా రక్తాన్ని నుంచి దీన్ని వేరు చేశాడు. రక్తం తాలూకా ప్రవాహంలో మెదడు ఉండదు, రక్తం నుంచి మెదడు తాలూకా పని ఒక బ్యారియర్ కట్టాడు, ఒక వాల్, అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని.
అంటే రక్త ప్రవాహం తాలూకా వచ్చే ఇబ్బందులన్నీ డైరెక్ట్గా బ్రెయిన్కు వెళ్లకుండా ఓకే, ఒక అడ్డకట్ట, ఒక సైంధవుడు ఉన్నాడు అక్కడ. ఓకే, అంటే దానిని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు. నిజంగా ఇది పెద్ద బ్యారియర్ కాదు, అని తెలియకుండా ఉండేటువంటి ఒక పొరలాంటి అమెరిక. అంటే ఉదాహరణకి కొన్ని విష పదార్థాలు అనుకోండి, వెళ్ళకుండా అడ్డకట్ట వేసేస్తుంది. యాంటీబయాటిక్స్ అన్నీ కూడా అందు నుంచి వెళ్ళవు. ఆమె తాలూకు పొర ఏదైతే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ బీబీబీ అంటాం, దాని పర్మిషన్ లేకుండా బయటకు కాదు, అసలు పెద్ద వాచ్మెన్ లాగా అనమాట. ఓకే, బ్రెయిన్ ఏది వెళ్ళాలో అంతే వెళ్ళాలి, అంతే వెళ్ళకూడదు అంతే. అలాంటి ఎక్కడ అమెరికా ఇంకెక్కడ శరీరంలో ఏ అవయవంలో లేదా? ఇన్ని ఉన్నా కూడా బ్రెయిన్లో కారణాల వల్ల దానికి డ్యామేజ్ అన్నది కానీ, డిజీజెస్ కానీ, ట్యూమర్స్ కానీ రావడం జరుగుతుంది. ఇది మానవ తాలూకా ప్రకృతి, అది ఎవరు అతను లేదు. అంటే సృష్టికర్త ఎంతవరకు చెప్పాడంటే నీ కర్మ, నీ ప్రయత్నం, నీ తాలూకు మిగతా అలవాట్లు వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది. అమెరికా అయితే నేను చేశాను, తర్వాత నువ్వు ఎలా దాంట్లో మార్చుకుంటావు అది నీ చేతిలో ఉందని చెప్పి ఆయన వదిలిపెట్టేశాడు. మొత్తం మీద బ్రెయిన్కు ఉన్నంత ముఖ్యత ఇంకా దేనికి లేదు. కపాల మోక్షం అంటూ ఉంటారు నార్మల్గా. సడన్గా వచ్చిన ఆలోచన నేను మీ ముందు పెడుతున్నాను. కపాల మోక్షం అంటారు. నిజానికి లాస్ట్లో దాంతోనే ప్రాణం జీవి వెళ్ళిపోతారు అనేది ఒక చిన్న నమ్మకం, మన నమ్మకం అది. సో పీనియల్ గ్లాండ్ అని చెప్తూ ఉంటారు. నిజానికి మన ఆజ్ఞా చక్రము వాటెవర్ మన చక్రాస్లో ఉండే మేజర్ ఇక్కడ నుంచే మన ఆల్మోస్ట్ అన్నిటికీ ఆధారభూతమైనటువన్నీ తెలుసుకోవచ్చు అనేది. సో ఆజ్ఞా చక్రము లేదా వాటెవర్ పీనియల్ గ్లాండ్ ఇంకోటి దీనికి ఉన్న ఒక సిగ్నిఫికెన్స్ గురించి మన వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఈ రోజున్న సైన్స్ నుంచి ఏం అర్థం చేసుకోవచ్చు? నిజానికి పైనల్ గ్లాండ్ అన్నది ఈ థర్డ్ వెంట్రుకల్ అని ఒక వెంట్రుకల్ అని ఉంటుంది. సిఎస్ఎఫ్ ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది. ఉండేది చాలా చిన్న గ్లాండ్, ఎగ్జాక్ట్ ఇక్కడ మధ్యలో. అంటే వెంట్రుకలు అంటే ఈ నీరు తయారు చేసి బ్రెయిన్లో ఉండేటువంటి నీటిని సిఎస్ఎఫ్ అంటారు, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇక్కడ ఉండే వెంట్రుకల్స్లో తయారీ నెమ్మదిగా థర్డ్ వెంట్రుకల్, ఆ నుంచి కిందకి ఈ చిన్న మెదడుకి వెళ్ళేదాన్ని ఫోర్త్ వెంట్రుకల్. అక్కడ నుంచి వెన్నుపాములోకి వెళ్ళడం, మళ్ళీ దాన్ని ఒక పెద్ద ప్రక్రియ. ప్రతిరోజు 150 నుంచి ఒక 200 ml ఉంటుంది బ్రెయిన్లో. తయారీ అయితే మాత్రం ఒక 500. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లాగా అది ఒక రీసర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాంతం ఒక మార్గ మధ్యంలో ఉండేదాన్ని పైనల్ గ్లాండ్. దానిలో కొన్ని హార్మోన్స్ అవన్నీ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ పైనల్ గ్లాండ్ ఉన్న చోటు ప్రాంతం దగ్గరలోనే మిడ్ బ్రెయిన్ అని ఒక బ్రెయిన్ స్టెమ్ అని ముఖ్యమైన కేంద్రం ఉంటుంది. బ్రెయిన్ స్టెమ్ అంటే 3 భాగాలు ఉంటాయి. మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా. ఈ మిడ్ బ్రెయిన్ ఉంటుంది అంటే కంటి తాలూకా కదలికలు, ఈ కంటి తాలూకు గుడ్డు కదలికలు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేటువంటి కేంద్రం. అలాంటి దగ్గర ఏదైనా ఇబ్బంది కానీ వచ్చిందనుకోండి, దాని తాలూకా ప్రమాదం అంతా కూడా తర్వాత పేషెంట్ రికవరీని బట్టి, పేషెంట్ తాలూకా బాగోగులు అవన్నీ కూడా దాన్ని దిశానిర్దేశం చేసేటువంటి ఆ చిన్న గ్రంథి అదొక గ్లాండ్ అన్నమాట. పిచ్యూటరీ గ్రంథి లాగే పైనల్ గ్లాండ్. ఓకే, సో దాని ఇంపార్టెన్స్ ఏంటి? దానికి పెద్ద హార్మోన్స్ అక్కడ పిట్యూటరీ గ్రంథిలాగా పెద్ద హార్మోన్స్ ఏం లేవు అక్కడ నుంచి, కానీ ఉన్న చోటు చాలా కీలకమైన చోటు కాబట్టి అది కానీ ఏదైనా గ్లాండ్ వచ్చిందనుకో సిఎస్ఎఫ్ అంతా బ్లాక్ అయిపోతుంది కదా. మొత్తం మోస్ట్ క్రూషియల్ ఏరియా. ఉన్నది చాలా చిన్నది, పుట్టివాడు గట్టివాడు అనే సామెత మాదిరి ఉన్నది చిన్నదైనా కూడా ఉన్న చోటు దాని ఉనికి వలన దానికి అంత ముఖ్యత ఆపాదించారు. సో మీ సర్వీస్లో మీరు కొన్ని వేల ఆపరేషన్స్ చేసి ఉంటారు. సో మీ జర్నీ అసలు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా సాగుతోంది? ఇన్ని వేల ఆపరేషన్స్లో మీకు అత్యంత సంతృప్తికరంగా అనిపించిన సందర్భాలు లేదా కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నిజానికి ఇది అసలు డాక్టర్గా అవుతానని నేను అనుకోలేదు. ఎక్కడో ఒక చిన్న పల్లెలో శ్రీకాకుళంలో ఆ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు నేను జన్మించాను. నేను ఎన్నిసార్లు మార్గమధ్యంలో కానీ ఎప్పుడు కానీ భగవంతుడిని ఎందుకు ప్రస్తుతించుతూ ఉంటానంటే ఆయన తాలూకా దయ వల్లే నా ప్రాప్తం జరిగింది నేను అనుకుంటున్నా. ఎక్కడో పుట్టిన వ్యక్తిని ఈరోజు న్యూరో సర్జన్గా మీ ముందు మీరు ఇంటర్వ్యూ చేయడం హైదరాబాద్ భాగ్యనగరంలో, అది ఏ రోజు నేను కలగనది కాదు, జరిగింది, ఇంతవరకు తీసుకొచ్చాడు. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చేరడమే అసలు ఒక పెద్ద మార్పు. డాక్టర్ కావాలనే కోరిక అందరికీ చుట్టుపక్కల. దానికి నాంది ప్రస్తావన ఎక్కడ జరిగిందంటే ఇంటర్మీడియట్ టైంలో ఒక గొప్ప కాలేజ్ ఉంది విజయవాడలో, ఆంధ్ర లైలా కాలేజ్. 10th క్లాస్లో మార్కులు బాగా గణనీయంగా రావడం వల్ల అక్కడ సీటు వచ్చే అవకాశం కలిగింది. అప్పటిలో ఇంకా మా ఎంబీబీఎస్ సీట్ రావడం వల్ల మార్కుల తాలూకా దీని నేపథ్యంలోనే మేము చేరిన తర్వాత ఎంట్రన్స్ మొదలైంది. సరే ఎంట్రన్స్ పరీక్షలు ఎంసెట్. అప్పుడు ఇంకా దానిని
మెడికల్ ఎంట్రన్స్ అనేవాళ్ళు. అందులో ఇంజనీరింగ్ అప్పటికి కూడా మార్కుల పరిమితమేది. సో ఎంబీఏ సీట్ రావడము, వైజాగ్లో చేరడం, సరే అలా గడిచిపోతూ ఉన్నాయి సంవత్సరాలు. డిగ్రీ అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్సీ అని ఒకటి ఉంటుంది. అంటే దానిలో డైరెక్ట్ పేషెంట్లతో మనకు ట్రీట్మెంటు, పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం, సీనియర్ డాక్టర్తో రౌండ్స్ చేయడం ఇలాంటివి. అందులో మొట్టమొదటి పోస్టింగ్ అనేది న్యూరో సర్జరీలో జరగడం. అక్కడ న్యూరో సర్జరీలో జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో చూసి న్యూరో సర్జరీకి ఇంత ఉన్నదా పొటెన్షియల్, ఇంత బాగా రికవర్ అవుతారా అని ఒక అవగాహన, ఆలోచన రావడం. ఇంకా అది గట్టి ఇదైపోయింది అనమాట. ఇంక ఎలాగన్నా న్యూరో సర్జరీ చేయాలని. తర్వాత న్యూరో సర్జరీ 82 ఎయిమ్స్ ఢిల్లీలో చదివాను. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చేరాను 82లో. అది కూడా ఏమిటంటే ఒకే ఒక సీటు. ఇక్కడ చిన్న హాస్యాస్పదంగా మాట చెప్పుకుంటాను. ఎందుకంటే విశాఖపట్నం నుంచి ఒక 30-40 మంది మేము వైజాగ్ నుంచి వెళ్ళాము అక్కడ ఎంట్రన్స్ కోసం. అంటే రకరకాల సబ్జెక్టులు వాళ్ళు, కొంతమంది అనస్థీషియా రాశారు, కొంతమంది పీడియాట్రిక్స్ రాశారు, ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నది. నేను న్యూరో సర్జరీ ఒకటే రాశాను. కొంతమంది చాలా దగ్గర ఉన్న మిత్రులు ఒక క్వశ్చన్ అడిగారు నాకు. అప్పుడు ట్రైన్లో వెళ్ళాం, ఏపీ ఎక్స్ప్రెస్. కాజీపేట వరకు వచ్చి కాజీపేటలో బ్రేక్ ఇచ్చి కాజీపేట నుంచి మళ్ళీ ఢిల్లీ, అంతా కలిపి దగ్గర 26-27 గంటల ప్రయాణం. సో మార్గ మధ్యంలో ఏదో మాట్లాడుతూ ఉండి చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తులు ఇద్దరు కొంతమంది అడిగారు, ఒకటే సీట్ ఉంది కదా ఎయిమ్స్లో ఢిల్లీలో, అది సీట్ నీకే వచ్చుద్దని నువ్వు ఎందుకు అదే రాస్తున్నావు అని. నిజానికి నాకు దానికి సమాధానం లేదు, కానీ ఒక మొండిగా మాత్రం ఒక సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. అది నాకు ప్రాప్తం ఉంటే వస్తుంది. దానికి సరిపోయినటువంటి ప్రయత్నం అయితే బాగా చేశాను. భగవంతుడి మీద నా నమ్మకం. మీరు నమ్మండి, 81 డిసెంబర్ చాలా చలి అయినటువంటి రోజులు ఢిల్లీలో, మొదటిసారి ఢిల్లీ వెళ్ళడం. ఆ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అప్పట్లో ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ కాదు కదా, అక్కడ లిస్టు పెట్టేవాళ్ళు. ఎవరో మిత్రులు చెప్పారు 2 రోజులను లిస్టు పెట్టేస్తారంటే ఢిల్లీలోనే ఉండడం, వెయిట్ చేయడం, మిత్రుడు గదిలో లిస్టులో మన పేరు ఉండడం, ఇంక జీవితం మారిపోయింది. ఎయిమ్స్లో సీట్ వచ్చింది. ఎయిమ్స్లో అప్పుడు సీటు కూడా ఏమిటది ఉన్నది ఒకటే సీటు. భారతదేశం అంతటికి కూడా ఎయిమ్స్ ఢిల్లీలో అయితే మాత్రం 5 సంవత్సరాల కోర్స్ అన్నది ఒకటే సీటు. అది మనకు అదృష్టవశాత్తు రావడం. అక్కడ 5.5 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ అయిన తర్వాత కూడా అక్కడ ఎయిమ్స్లోనే ఉండడం. ఆ మహానుభావులు, మా గొప్ప టీచర్లు, ఉపాధ్యాయులు, ఆ వాతావరణం అదొక అసలు అక్కడ ఎయిమ్స్ తాలూకా ఆ వాతావరణం, ప్రాంగణంలోకి మీరు అడుగు పెట్టగానే అక్కడ ఉండేది ఒకటే, చదువు చదువు, వైద్యం వైద్యం తాలూకా. ఇంక ఏ విషయాల్లో నాకైతే అనిపించదు, ఆ స్మరణ వస్తూ ఉంటుంది. అంటే ఏ ముహూర్తం, ఏ వాస్తులో ఆ బిల్డింగ్ని కట్టారో 1956లో ఎయిమ్స్ తాలూకా స్థాపన అనేది 56. అప్పటికి నా వయసు 1 సంవత్సరం. అలాంటిది అలాంటి గొప్ప మహత్తరమైనటువంటి ఆ ఇన్స్టిట్యూషన్లో చేరడానికి అవకాశం రావడం నేను చాలా అదృష్టంగా ఈరోజు కూడా భావిస్తాను. ఇప్పుడు నా ఓపీడీ రూమ్లో కూడా 2 ఫోటోలు ఉంటాయి. ఒకటి గోల్డెన్ జూబ్లీ ఎయిమ్స్ ఢిల్లీ, ఎందుకంటే న్యూరో సర్జరీ విభాగం ఎయిమ్స్లో 1965లో స్థాపన చేశారు, మార్చి 1వ తారీఖు. గత 2 నెలల క్రితం మార్చి 1వ తారీఖున నేను ఢిల్లీ వెళ్ళడం, ఎందుకంటే డైమండ్ జూబ్లీ 60 సంవత్సరాలు గడవడం, అక్కడ దానిలో మనకు ఒక చిన్న లెక్చర్ ఇవ్వడానికి వాళ్ళు అవకాశం కల్పించడం, ఇదంతా భగవత్ కృప. సో అందుకని ఆ ఫోటో నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అందులో ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి, అంటే మీరు ఆ ఫోటో చూస్తే అనిపిస్తుంది ఎలాగంటే ప్రతి వ్యక్తి, మా టీచర్లు, మాకు పాఠాలు చెప్పిన టీచర్లు కూడా అదే బ్లేజరు, అదే ట్రౌజరు, అదే టై, అసలు స్కూల్ పిల్లల మాదిరి దాని ఉన్నటువంటి యూనిఫాము కన్నులకు పండుగ ఉంటుంది ఆ ఫోటో చూసినట్టయి. కానీ మీరు చదువుకున్న రోజుల్లో ఉన్నటువంటి మెడికల్ కోర్స్ లేదా ఆ రోజు ఉన్న వాతావరణము, ఆ రోజు నేర్చుకోవడానికి ఉన్న తపన, ఈ రోజున్న పరిస్థితులు కొంచెం ఏమన్నా చెప్పగలరా? ఈ రోజుకి అదే కంటిన్యూ అవుతుందా ఆ స్ఫూర్తి? అంటే ఒక వైద్యుడు కావాలన్న దానికి ఉండే స్ఫూర్తి ఉంటుంది కదా, వైద్యుడి బాధ్యత, వైద్యుడికి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు, వీటి విషయంలో ఏమైనా మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి? అంటే మార్పు సహజం, నేచర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అంటే 2 విధాలకు కూడా. అప్పటికి ఇప్పటికి ఏమిటంటే ప్రజలు ఏదైతే మేము ప్రతిరోజు మమేకం అవ్వాల్సిందే అటెండెన్స్, పేషెంట్లు, వాళ్ళతో పేషెంట్ల ఆలోచన సరళి, ప్రవృత్తి మారిపోయింది. అంటే నాకు ఇప్పుడు దగ్గర పడి న్యూరో సర్జరీ తీసుకున్నా ఉన్నటువంటి చేరినప్పటి నుంచి 43 సంవత్సరాల ఈ అనుభవంలో నేను 2 విభాగాలకు విభజిస్తే, మొదటి పార్ట్లో డాక్టర్ దేవుడు, డాక్టర్ చెప్పేది వేదం, ఆయన మన మంచి కోసమే చేస్తాడని ప్రతి వ్యక్తి నమ్మేటువంటి సమయం అది. డాక్టర్లు కూడా అప్పుడు కూడా డాక్టర్లు ఎప్పుడూ మారిపోలేదు. డాక్టర్లు 2వ భాగంలోకి వచ్చేసరికల్లా ఈ కన్జ్యూమరిజం అని ఒక కాన్సెప్ట్ వచ్చింది, మార్కెట్. దానితో ఎక్కడైతే మానిటరీ ఇష్యూస్, కార్పొరేట్ వ్యవస్థ అన్నది రంగం ప్రవేశం చేసిన తర్వాత, ఆరంగేట్రం చేసిన తర్వాత ఆలోచన సరళి పేషెంట్లది, కొంతవరకు డాక్టర్లు కూడా మారిపోయింది. డాక్టర్లకు ఎందుకు మారిపోయింది? దానికి అనుగుణంగా చేయాలి.
ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఢిల్లీ ఎయిమ్స్లో చదువుకున్నప్పుడు ఎవరికన్నా సిటీ స్కాన్ చేయాలంటే 1-5 సార్లు ఆలోచించాను. ఖర్చుతో కూడుకున్నది కదా. అవసరం నీకున్నట్టు లక్షణాలు బట్టి ప్రస్తుతానికి సిటీ స్కాన్ అవసరం లేదు, ఆగుదామని. ఈవెన్ పూర్తిగా ఒక రిపోర్ట్స్ వీటి మీదనే ఆధారపడకుండా ఇంకొంచెం అనుభవం అనేది ఒకటి ఉండేది. అదే అది లక్షణాలు క్లినికల్ మాట్లాడటం అంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళడం క్లినికల్. ఓకే. అంటే పేషెంట్ లక్షణాలు ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఏమిటి ఇబ్బందులు, కొంచెం నడిపించి చూడడం, పరీక్ష చేయడం, వాళ్ళ సాధక బాధకాలు వినడం, చుట్టుపక్కల ఉన్న చుట్టాల నుంచి కూడా కొన్ని విషయాలు గ్రహించడం, వీటన్నిటి తాలూకు మేలికలేక దానితో అవసరమైన పరీక్షలు చేస్తే ఒక డయాగ్నోస్కు నిర్ధారణకు వచ్చేవారు. అదే కాకుండా మళ్ళీ నేను ఎన్నిసార్లైనా వారిని మహానుభావులను నేను మళ్ళీ నెమరు వేసుకుంటా. అక్కడ నేర్పిన పద్ధతి 80% డయాగ్నోసిస్ అన్నది పేషెంట్లతో మాట్లాడి చుట్టాలతో మాట్లాడితే నువ్వు చేయాల్సి ఉంటుంది. 80%. అంటే ఏమిటి, ఎక్కడ ఉంది ప్రాబ్లం, ఏ రకం ప్రాబ్లం, క్యాన్సరా కాదా, చీమ ఏమైనా పట్టిందా, ఏమైనా మానసికంగా ప్రాబ్లమా, బ్రెయిన్లో వాటర్ కానీ పెరిగిందా, ఇలాంటి విషయాలన్నీ ఆకలింపు చేస్తే. ఉదాహరణకు చెవిలో చీమ వచ్చింది, కంట్లో వస్తూ 2 వస్తువులు కనబడుతూ ఉంది, ఈ మధ్య చెవి వినబడటం లేదు, నడుస్తుంటే తూలిపోతూ ఉన్నాడు అంటే బ్రెయిన్కి సంబంధించిన వాపు. ఆ రోజుల్లో ఒక రకమైనటువంటి చీమ బ్రెయిన్లో చేరేది, బ్రెయిన్ యాప్సిస్ అని. అంటే డయాగ్నోస్ అయిపోయింది కదండి. అంత సింప్లిఫికేషన్ కాదు, అలా ఉండేది క్యాలిక్యులేషన్, మ్యాథమెటిక్స్ అన్నమాట న్యూరోసర్జరీ. దానికి పరీక్ష చేయగా ఇంకో 10%. ఇంకా టెస్ట్లు ఏవైతే ఉన్నాయి, పరీక్ష అంటే చేతులు పట్టుకోమని చెప్పడం, నడిపించడం, మాట్లాడడం, కూర్చోవడం, అలాగే ఇంకొక 10% పరీక్షలు చేయడం, సిటీ స్కాన్లని. ఇంకప్పుడు ఇంక ఎంఆర్ఐ అప్పుడప్పుడే వచ్చాయి. ఇంకా చదువుకున్న లాస్ట్ స్టేజ్లో ఎంఆర్ఐ వచ్చింది ఢిల్లీ నగరానికి. హైదరాబాద్ ఇంకా లేనే లేదు అప్పుడు. అంటే అప్పుడు ఉన్నదల్లా సిటీ స్కాన్. అంతకుముందు ఉన్న వేరే చాలా కాంప్లికేటెడ్ పరీక్షా విధానాలు ఉండేవి. మహానుభావులు ఆ రోజుల్లో న్యూరో సర్జరీ చేశారంటే ఎంత వేప్రాసలకు చేశారు. అందుకని ఆ తర్వాత కొంతవరకు వచ్చే న్యూరో సర్జరీ మీరు అన్నారు ఇప్పుడు ఎలాగ మారిందని. న్యూరో సర్జరీ కొంచెం ఈజీ అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే అన్ని కష్టాలు లేవు, పేషెంట్ కూడా కంఫర్ట్. ఉదాహరణకు చిన్న టెస్ట్ అనుకోండి, పాతకాలంలో యాక్సిడెంట్ అయింది, ఎక్కడో హర్యానా నుంచి వచ్చారు, లేకపోతే పంజాబ్ నుంచి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా అప్పుడేం పెద్ద ఎక్కడో పీజీఐ చండీగఢ్ ఒకటి ఉంది, కానీ ఇంకా పెద్ద హాస్పిటల్ ఎక్కడ లేవు. అంటే రావాల్సింది ఢిల్లీ ఎయిమ్సే. రాత్రి 11 అప్పుడు వచ్చేవాళ్ళు, యాక్సిడెంట్ అయింది, సీరియస్ ఉన్నాడు, పేషెంట్కి టెస్ట్ చేయాలి. అప్పుడు ఉన్న పరీక్ష దాని పేరు యాంజియోగ్రామ్ అని ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ సూదేసి ఇప్పుడు హార్ట్కి చేయడానికి ఎక్కడైతే ఇక్కడ నుంచి కానీ గజ్జల నుంచి కానీ ఎలాగైతే చేసే యాంజియోగ్రామ్ లాగా లేదు. మెడలో ఇక్కడ ఏదైతే ఉందో ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది, కెరోటిడ్ ఆర్టరీ, అక్కడ ఒక సూదేసి దానిలో కాంట్రాస్ట్ ఎక్కించి రేడియోగ్రాఫ్ ఎక్స్రే స్పెషలిస్ట్ ఉండి యాంజియోగ్రామ్ అని చేసేవాళ్ళం. సెరిబ్రల్ యాంజియో, బ్రెయిన్కి సంబంధించిన యాంజియోగ్రామ్ చేసి అక్కడ క్లాట్ ఉందా, ఇక్కడ క్లాట్ ఉంది, ఇక్కడ క్లాట్ ఉంది, ఏదో ఒక నిర్ధారణకు వచ్చేవాళ్ళం. ఇదంతా చేయడం, దాని ఆర్గనైజేషన్ గంటలు పట్టేది అప్పటి మాట. ఇప్పుడు సిటీ స్కాన్ 5 నిమిషాలు, కొన్ని మెషిన్లో అయితే 3 నిమిషాలు. అంటే ఏమిటి, అసలు క్లాట్ ఉందా లేదా, ఉంటే ఎంత సైజు, ఏ చోట్ల ఉంది, ఆపరేషన్ అవసరమా లేదా, చేస్తే ఎంత రికవరీ ఉంటుంది, ఇన్ని విషయాలు కొన్ని నిమిషాల్లోనే సాధ్యమైంది. అంటే న్యూరో సర్జరీ మేడ్ ఈజీ అని చెప్పకపోయినా న్యూరో సర్జరీ ఈజ్ బికమ్ మోర్ అట్రాక్టివ్, మోర్ లుక్రేటివ్, మోర్ ఆప్టిమిస్టిక్. ఓకే, అంతే కదండి. అంతకుముందు ఇప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు ఏం జరిగేది, ఇది ఈ ప్రాంతంలో ఉండుంటుంది అని, అంటే బ్రెయిన్ ఓపెన్ చేయాల్సిన చాలా పెద్ద భాగం ఓపెన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రిసైజ్ నావిగేషన్ అని ఒకటి వచ్చిందండి. అంటే ఏమిటి, ఆపరేషన్ థియేటర్లోనే కంప్యూటర్ ఎక్స్పర్ట్ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు, బ్రెయిన్ పై ఉపరితల నుంచి ఎంత లోపల ఉంది క్లాటు, ఏ భాగం నుంచి మధ్యలో ఉండేటువంటి ముఖ్యమైన కేంద్రాల నుంచి ఎంత దూరం ఉంది, మనం అవన్నీ డ్యామేజ్ చేయం కదా. ఇవన్నీ దిశానిర్దేశం చేస్తూ ఆపరేషన్ సులభతరం చేసి టైం సేవ్ చేసేటువంటి గొప్ప సాధన. ఎంత మారిపోయింది. బ్రెయిన్ ట్యూమర్లకు అనుకోండి, ఇంతకుముందు గంటలకు కొన్ని ఆపరేషన్లు అయితే 10-12 గంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ క్యోసా అని ఒక యంత్రం వచ్చింది. అంటే ఏమిటి, దాన్ని ట్యూమర్ని పీల్ చేసేటువంటి ఒక యంత్రం వచ్చింది, అల్ట్రాసౌండ్ ప్రిన్సిపల్ ద్వారా. బ్రెయిన్ డ్యామేజ్ కాదు, ఒక్క ట్యూమర్ మీద బ్రెయిన్ నార్మల్గా ఉండే బ్రెయిన్ ముట్టుకోకుండా చేసేటువంటి ఒక పద్ధతి ఎంత సులభతరం అయిపోయింది. దానివల్ల రక్తం తాలూకు ఏదైతే ఇంతకుముందు అదే ఆపరేషన్ 4-5 సీసాలు రక్తం ఇవ్వాల్సి వచ్చేది ట్రాన్స్ఫ్యూషన్ ఆపరేషన్ టైంలో, ఇప్పుడు 2 సీసాలతో రికవరీ చాలా స్మూత్ అయిపోయింది. ఆపరేషన్ తాలూకా గంటలు తక్కువ అయిపోయినాయి, ఎనస్థీషియా టైం తక్కువ అయిపోయింది, పేషెంట్ తాలూకా రికవరీ బెటర్ అయింది. అంటే ఏదైతే ఒక్కొక్క టైంలో న్యూరో సర్జరీ అన్నది పేషెంట్ బతికి బయటపడితే బట్టగట్టాడు సంతోషం అనుకున్న రోజులు పోయి, ఆపరేషన్ నుంచి ఎంత తొందరగా పేషెంట్ రికవర్ అయ్యి తన ఇంటికి వెళ్ళిపోవడం, ఆఫీస్కి వెళ్తాడన్న రోజులు వచ్చాయి. అంటే న్యూరో సర్జరీ హ్యాస్ ఇవాల్వ్. సో అండ్ బ్రెయిన్ ఓపెన్ చేయడం, అంటే బ్రెయిన్ సర్జరీ చేయడం అనేది నాకు తెలిసి కూడా చిన్నప్పుడు ఈవెన్ మా సిస్టర్కి యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ వరి అయిపోయిన పరిస్థితులే.
అంటే కోర్స్ సర్జరీ దాకా వెళ్ళలేదు, బట్ వన్స్ ఓపెన్ చేసామంటే ఇంక అయిపోయింది అనే భావనలో ఒక 20 ఏళ్ల క్రితం ఉండేది కదా. అది ఆమ్ జనత, మామూలు ఆమ్ ఆద్మీ హిందువులు అన్నట్టు ప్రజానీకమే కాదండి. ఇప్పుడు కూడా ఉందా అది అట్లా? లేదు, నాకు 82లో సీట్ వచ్చినప్పుడు ఇదే విషయం జరిగింది. ఆ. నాకు ఎయిమ్స్లో సీట్ వచ్చింది. అప్పటికి నేను ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను వైజాగ్లో. ఆ సార్కి వచ్చి నేను ఆ సర్జన్ గారికి చెప్పాను, సార్ నాకు సీట్ వచ్చింది ఎయిమ్స్ ఢిల్లీలో న్యూరో సర్జరీ. ఒక్క నిమిషాలు కాలం చూసి న్యూరో సర్జరీలో అని ఒక ఏవే భావం ఆయన మాకు కనపడింది. సర్జరీ రాడనే న్యూరో సర్జరీ ఎందుకయ్యా తీసుకున్నావు అన్నట్టు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఎందుకు అని అంటే ఆయన ఆలోచన, అప్పటికి ప్రజల్లో కూడా ఆలోచన, ఆయన మాకు చాలా గొప్ప సర్జన్, ఆయన చాలా టాప్ సర్జన్. ఆయన న్యూరో సర్జరీ, ఆ సర్జరీ వరకు నువ్వు బాగానే చేస్తావు ఆ గంట కొలది, తర్వాత పేషెంట్ రికవరీ స్లో అని. ఇంకా మనం కొంచెం మొదుగు సామెతలో చెప్పినట్టయితే ఏంటిది, పేషెంట్ నడిచి వెళ్తాడు, రావడం మాత్రం ఫ్లాట్గా వస్తాడు అని ఒక ఆలోచన. అంటే కదలలేని పరిస్థితి కానీ లేకపోతే చనిపోయే పరిస్థితి అని. అది న్యూరో సర్జరీ 80ల్లో. ఇప్పుడు ఎంత మారిపోయింది, ఎందుకంటే సమయం తగ్గిపోయింది, సమయం అదే టైం రికవర్ అయిపోయింది. అదే కాకుండా నేను సాధన మీకు చెప్పినట్టు మేనేజ్ సార్ ఎట్ దట్ టైం. మరి నిజంగానే 80s 90s 2000 ఆల్మోస్ట్ టెక్నాలజీ వచ్చింది 2000 తర్వాత నుంచే కొంచెం ఎక్కువ ర్యాంపెంట్గా పెరిగింది. అంటే 78లో ఒక గొప్ప యంత్రం రంగప్రవేశం చేసింది. ఏంటి దాని పేరు సిటీ స్కాన్. సిటీ స్కాన్ అనేది ఇది రావడం వల్ల అసలు న్యూరో సర్జరీ తాలూకా రూపురేఖలు మారిపోయింది. అది ఏదన్నా కానీ ఒక యంత్రం కానీ ఎంత మార్చింది, పెను మార్పు వచ్చింది ఒకటంటే నా ప్రకారం. తర్వాత అన్ని ఎడిషన్సే, ఎంఆర్ఐ కానీ పెట్ స్కాన్ కానీ ఇంకా ఎడిషన్ టెక్నాలజీ. ఆ సిటీ స్కాన్ చేసిన వ్యక్తి ఆంబ్రోస్ అని, నిజానికి ఆయన డాక్టర్ కాదు, ఒక మామూలుగా పూర్తిగా క్వాలిఫైడ్ ఇంజనీర్ కూడా కాదు. ఆయన ఒక ఈఎంఐ అన్న కంపెనీలో చేస్తూ ఎందుకు ఆ ఐడియా వచ్చిందో, అంటే ఒక విషయాన్ని 3 డైమెన్షనల్గా చూడగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. ఇదే అంటారు కదా కొంతమందికి ఆ శక్తి ఇస్తాడు దేవుడు అని. ఆయన చేసే నెమ్మదిగా ఈ సిటీ స్కాన్ అని ఇంకొక ఫిజిసిస్ట్తో కలిసి స్టార్ట్ చేశారు. ఫస్ట్ చేసిన సిటీ స్కాన్కి కొన్ని రోజులు పట్టింది అట్నమ్మండి. అంటే ఒక ఫిల్మ్ చేయడం, అది ఒక అరగంట సేపు పట్టేది, ఇంకెక్కడికో పంపించాలి, దాన్ని డెవలప్ చేయడం, సరిగ్గా వచ్చిందో లేదా చూడడం, మళ్ళీ నెక్స్ట్ చేయడం, ఇలాగా ఒక స్కాన్ చేయడానికి ఒక మధ్య వయస్కురాలకి కొన్ని రోజులు పట్టింది. ఇది చరిత్ర. మరి గొప్ప ప్రతిష్టాపన అయింది కదా. సిటీ స్కాన్ వచ్చిన తర్వాత ఇంక మార్పులు వచ్చాయి. రోజులు అన్నది పోయి ఇప్పుడు నిమిషాలు అయిపోయింది. నిమిషాల్లో ఇన్ని విషయాలు తెలిసిపోతుంటే పేషెంట్కి ఇప్పుడు ఈ రోజుల సిటీ స్కాన్ మీరు ఆడుకు చూసుకోండి. హైదరాబాద్ నగరం నేను 87లో వచ్చాను, నేను నిమ్స్లో పనిచేసాను. నిమ్స్లోనే సిటీ స్కాన్ లేదు. 2 చోట్ల ప్రైవేట్ రంగంలో. ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు, ఇప్పుడు 2 రాష్ట్రాలు కాదు, సంయుక్త రాష్ట్రం ఒకటే సిటీ మెషిన్. 2 రాష్ట్రాలకు కలిపి ఒకటే సిటీ స్కాన్. అప్పటికి ఇంకా సంయుక్త ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్. 87. ఒక చిన్న పాత మెషిన్ అనేది ఇంకొక మూలలో ఉండేది, ముఖ్యంగా ఉన్నది ఒకటే ఉండేది సమాజ్ కూడా. మరి అప్పటి నుంచి ఈరోజు చూస్తే మీరు నమ్మండి, ప్రతి గల్లీలో సిటీ స్కాన్ మెషిన్ ఉంది. అంటే ఎంత ప్రగతి చెందింది డయాగ్నోస్టిక్స్. ఈ రోజున హైదరాబాద్ నగరం అనేది ఒక మెడికల్ హబ్ అయిపోయింది. ఒకప్పుడు మెడికల్ నుంచి మన ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా అమెరికా నగరానికి వెళ్ళి బైపాస్ ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్న రోజులు పోయి రివర్స్ జరుగుతూ ఉంది. ఎన్ని దేశాల నుంచి ఇక్కడ పేషెంట్లు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు. అవును, చాలా మంది వస్తున్నారు. నేను బంగ్లాదేశ్ లాంటి దేశంలో తిరుగుతున్నప్పుడు చాలా మంది హైదరాబాద్కి వచ్చి, బంగ్లాదేశ్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంతా కూడా, సొమాలియా, ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడికే వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి టెక్నాలజీ బాగుంది, ఆర్థిక ఖర్చు అన్నది ఏదో అమెరికాతోనూ ఇంగ్లాండ్తోనూ కానీ తక్కువ. ఎంతనా కానీ ఈ ఏదైతే అతిథేయోభావాన్ని వచ్చిన వాళ్ళని చూసేటువంటి భారతదేశ సంస్కృతి, దానితో వాళ్ళు చాలా సంతోషపడతారు. దే ఆర్ రిసీవ్డ్ వెరీ వెల్. అందుకని దే ఆర్ అట్ హోమ్, దే ఫీల్ హ్యాపీ. అందుకని ఇంతమంది వస్తున్నారు. సో కమింగ్ బ్యాక్ టు ఇందాక మీరు చెప్పిన దాంట్లో, అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది, ఇదంతా ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. బట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిందని క్వాలిటీ ఆఫ్ లైఫ్ విషయంలో ఇంకా గందరగోళం నడుస్తూనే ఉంది కదా. సో బ్రెయిన్కి సంబంధించి అన్నింటికీ ఆలోచనలకే లెక్క. నిజంగా మన ఆలోచనలు, మన ఎమోషన్స్ బేస్ చేసుకునే మన వ్యాధులు ఉంటాయనేది కదా ఇప్పుడు అందరూ చెప్తున్నారు. మీరు ప్రతిదానికి లింక్, బీపీ పెరిగిన బ్రెయిన్కి, స్ట్రోక్ వచ్చిన, కోపం ఎక్కువ ఉందంటే బీపీ, సో ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా. సో బ్రెయిన్కి లింక్ చేసుకొని ఈరోజు మన హ్యూమన్ బాడీ మొత్తానికి వస్తున్నటువంటి వ్యాధులకు మన ఎమోషన్స్ లేదా మన ఆలోచనలు లేకపోతే మనకున్నటువంటి మన తాలూకు భావనలే కారణంగా నిలుస్తున్నాయి కదా. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ సార్, అసలు ఇట్లా దీన్ని అర్థం చేసుకోవాలనేది? అంటే అనాదిగా మెదడే ఎమోషన్స్కి ముఖ్య కేంద్రం. అవును, అక్కడ ఉత్పాదన, దాని ప్రతిపాదన అనేది శరీరంలో మిగతా భాగాల మీద. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదో ఒక విషయం జరిగింది, దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు, కోపం వచ్చింది,
అంటే మెదడులో ఉండేటువంటి మనం చెప్పుకున్న ద్రావకాలు ఏది అడ్రినలిన్ అని ఒకటి ఉంటుంది. అది ఇంకా రక్తం లోపలికి ఒక ప్రవాహం లాగా వస్తుంది. అడ్రినలిన్ బాగుంది అంటే క్రికెట్లో లాస్ట్ బాల్ కొట్టేటప్పుడు ఇంకా ఎలాగైనా 2020లో గెలవాలి, 6 కొట్టాలి అని అంటే ఆ వ్యక్తి పూర్తిగా అడ్రినలిన్తో లాస్ట్ బాల్ కొట్టేసి గెలిచినప్పుడు గెలిచినట్టు కదా. అలాంటి ఉత్ప్రేరకం తీసుకొచ్చేది అడ్రినలిన్. దానివల్ల గుండెపోటు పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వల్ల అక్కడతో ఆగిపోయి కానీ అది ఎలాగైతే ఒక గొప్ప అరేంజ్మెంట్ ఎలా చేశారంటే ఆ ఇబ్బంది ఏదైతే వచ్చిందో అది సమస్య పోగానే ఇది కూడా సెటిల్ అయిపోతుంది. ఏదైనా కారణాల వల్ల కానీ ఇబ్బంది కానీ అలా కంటిన్యూ మెదడు నుంచే ఉత్పత్తి అవుతుంది, అంతే మెదడులోనే తయారవుతుంది. దాని ప్రవాహం శరీరంలో మిగతా భాగాల మీద వస్తుంది. దాని కారణాలు స్ట్రోక్ అనుకుంటే ఏమిటి స్ట్రోక్ అంటే మనం 2 రకాలు చెప్పుకుంటాం. బ్రెయిన్లో ఏదన్నా కానీ రక్తనాళం పగిలిపోయి వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోకు. ఈ బీపీ పెరగడం వల్ల ఆటుపోట్లకు లోనే ఏమవుతుంటే బ్రెయిన్లో ఉండే రక్తనాళాల ప్రవాహం అన్నది స్లో అయి మందగించడం వల్ల వచ్చేదాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అని స్ట్రోక్ వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు నిద్ర అన్నది ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో చాలా తక్కువైపోయింది. అవును, ఎందుకంటే ప్రపంచంలోనే తక్కువ నిద్రపోయే దేశాలు 2వ స్థానం భారతదేశం. అవునా? మొదటి స్థానం జపాన్ అయితే 2వ స్థానం అనేది భారతదేశం. ప్రజలు నిద్రపోవట్లేదు. మామూలుగా సృష్టికర్త చెప్పిన సమయం అబ్బాయి నువ్వు ఈ టైంలో నిద్రపోవాలి, రాత్రి 10 నుంచి తెల్లవారి 4 బ్రహ్మముహూర్తం లేవకపోయినా కానీ 4-4:30 వరకు అని. ఇప్పుడు ఎక్కడ ఎంతమంది పడబోతున్నారు? ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ విప్లవం అని ఒకటి వచ్చింది, చాలా మంచి. దానివల్ల మనీ సర్క్యులేషన్ ప్రతి ఇంట్లో వచ్చింది, ఎంతో సంతోషం. ఈరోజు భారతదేశం తాలూకు ఆర్థిక ప్రగతి స్థానం 4వ నంబర్కి ఎగబాగడానికి కారణం కూడా అదే. దగ్గరలో మనం 3వ స్థానానికి వస్తామని భారత ప్రధాని ఎన్నోసార్లు చెప్పడం జరుగుతూ ఉంది. దానికి ఉపయోగం అన్నది ఒక పక్కన అయితే నాణ్యానికి రెండో కోణం ఆలోచించండి. భారతదేశం అంతా నిద్రపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి, పనిచేస్తున్న వ్యక్తి అక్కడ క్లయింట్కి అనుగుణంగా నిద్రపోకుండా మెలకుగా ఉంటుంది. జరుగుతున్నది ఏమిటి? అవును, అక్కడ వ్యక్తి మెలకుగా ఉన్న టైంలో ఈయన మెలకుగా ఉండాలి, అక్కడ పడుకున్నప్పుడు ఇక్కడ పడుకుండాలి. దానిలో మెదడులో ఉన్నటువంటి మార్పులు అందరికీ గమనించాల్సింది ఏమిటంటే మెదడు నిద్ర అన్నది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సమయంలోనే మెదడు రిలాక్స్ అయ్యి రోజంతా జరిగిన దానికోసం నంది ప్రస్థానం వేసుకుని తెల్లవారికి రెడీ అవ్వడానికి మళ్ళీ కొత్తగా రెడీ అవుతుంది. మీరు అసలు సమయం ఇవ్వటం లేదే. అంటే 6 గంటలు పడుకుంటే సరిపోతుంది అని అంటారు కదా. వాస్తవమే, 6 నుంచి 8 గంటలు అనేది సమయం. ఇక్కడ ముఖ్యమైన విషయం అందరూ గమనించాల్సింది అంటే ఏ సమయం అని. అదేమిటి? ఇప్పుడు 10 నుంచి దగ్గర 4 నుంచి 5 వరకు సరి అయిన సమయం. ఆ సమయంలో నిద్రపోతేనే న్యాచురల్ స్లీప్. దానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. నిద్ర సరైనటువంటి నిద్ర రావడానికి ఒక హార్మోన్ ఉంటుంది, మెలటోనిన్. అది తయారయ్యే సమయం రాత్రి 11-12 తర్వాత తెల్లవారి 4 గంటల వరకు. అది సమయంలో. అందుకని ఎంతవరకు అంటే ఈ సాధనాలు ఏవైతే మొబైల్ ఫోన్లు, బ్లూ లైట్లు రావడం వల్ల నిద్ర భంగమయ్యి మెలటోనిన్ సెక్రీట్ కాదట. దానివల్ల జరిగేది ఏమిటి? కలత నిద్ర, అసలు నిద్ర పట్టకపోవడం. కొంతమంది నాకు వచ్చి చెప్తూ ఉంటారు, నేను 2 వరకు వర్క్ చేసి 2 పడుకుంటాను, 11కి లేస్తాను, 9 గంటలు హాయిగా నిద్రపోతున్నాను. ఇది చూసేసరికి ఊబకాయం, బీపీ, అసలు ఏం మాట్లాడుతున్నా తెలియని పరిస్థితి. పైసలు అనేది ఒక పక్కన పెట్టి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జరుగుతున్నది ఈ ప్రపంచం. అందువల్ల నిద్ర అన్నది చాలా కరువు అయిపోయింది, ఒక ప్రీమియం వస్తువు అయిపోయింది. అవును, ఇప్పుడు అది ఒక పెద్ద వ్యాధి కూడా మారింది. దాంతో అక్క చెల్లెల మాదిరి స్ట్రెస్ అని ఒకటి అవుతుంది. స్ట్రెస్ అన్న మాట, ఒత్తిడి అన్న మాట లేని చోటు రంగమే లేదు. ఈ 2 మేలిక లేకపోతే ఇంకేం జరుగుతుందండి? ఈ రోజుల్లో స్ట్రోక్ అన్నదే మేము చదువుకున్న రోజుల్లో కూడా 80లో 90లో కూడా 50-60 సంవత్సరాల్లో స్ట్రోకు, గ్రామ ప్రాంతాల్లో తక్కువ, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ అని. ఈ రోజుల్లో స్ట్రోక్ ఇన్ ద యంగ్ అని ఒక మాట వచ్చింది. అంటే 20-25 సంవత్సరాలు స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, దాన్ని స్ట్రోక్ ఇన్ ద యంగ్ అంటారు. అంటే ఎంత ప్రమాదం, ఈ దేశానికి ఎంత హాని జరగబోతుంది చూడండి. స్ట్రోక్ అనేది అందరూ గమనించాలి ఏంటంటే ఇదేదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు, దాని నుంచి రికవర్ అవడానికి ఆస్కారం ఉంది. కానీ స్ట్రోక్ వచ్చి ఎంత తొందరగా మనం వైద్యం చేయగలిగినాం, తొందరగా హాస్పిటల్కి సరైన వైద్యం అందింది అన్న దాన్ని బట్టి కూడా రికవరీ ఉంటుంది. ఏ కారణం వల్ల కానీ స్ట్రోక్ వచ్చిన తర్వాత కాలు చేయి వీక్ అయిపోయి రికవర్ అవ్వలేదు అనుకోండి, ఆ కుటుంబానికి, తన మీద ఆధారపడి మిగతా వాళ్ళందరికీ ఎంత ఎకనామిక్ లాస్, ఎంత ఫైనాన్షియల్ లాస్. ఏదైతే భారతదేశం ముందు ఇంకా ముందు అంజేయాలి దానికోసం ఒక వ్యక్తిని కాకుండా ఇలాంటి కొంతమందికి స్ట్రోక్ సంవత్సరానికి వస్తూ ఉంటే ఏం జరుగుతుందో గమనించాల్సిన సమయం వచ్చింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల తాలూకు ఆలోచన పద్ధతి మారిపోయింది. అవును, ఎందుకంటే ఈ డిజిటల్ యుగం ఇది. ఈ పిల్లల్లోనే దాని తాలూకు ప్రవేశం జరిగింది. కోవిడ్ టైంలోనే తల్లిదండ్రులకు అడుగుతూ ఉంటే పిల్లలు మరేది అందరికీ ఆన్లైన్ టీచింగ్ అండి అని. ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిశోధన వచ్చింది. తల్లిదండ్రులకు అందరూ గమనించాలి,
తల్లిదండ్రులు ఏదైతే ఈ యూసేజ్ మొబైల్ అని కాదు, ఏదన్నా డిజిటల్ యూసేజ్ ఏదైతే మీడియా యూసేజ్ కానీ ఉంటే దాని ప్రభావం బ్రెయిన్ మీద చాలా పెను ప్రభావం పిల్లల్లో కనబడుతూ ఉంటుంది. భావి భారత పౌరులు అయినటువంటి ఈ పిల్లలు తర్వాత వాళ్ళు స్క్రీన్ టైంలో లేకపోయినా బాల్ స్క్రీన్ లేకపోయినా మీ చుట్టూన్న ప్రాంతంలో ఉండేది. అసలు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వాడు ఆడుకుంటున్నాడు, ఏదో భోజనం చేస్తున్నాడు, వాడి పనిలో వాడు ఉన్నాడులే. తప్పండి. మీరు పిల్లలు ఎదురుగా కానీ 5 సంవత్సరాల లోపల మెదడు తాలూకా గ్రాహక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి మీకు తాలూకా అలవాట్లు ఎందుకంటే మొట్టమొదటి బెస్ట్ టీచర్ పిల్లలే కదా, తల్లిదండ్రులే కదండి. సో ఆ సెక్యూరిటీ అన్నది ఏదైనా ఇబ్బంది వస్తే మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాలి, మా అమ్మకి చెప్తే సరే అయిపోతుంది పని అని ధైర్యం రావాలి. అలాంటిది మీరు పట్టించుకోకుండా మీరు మీ వర్క్లో ఉండి ఒక ల్యాప్టాప్లో ఒక ఐప్యాడ్లో ఉంటే ఆ పిల్లలు ఎవరికి చెప్తాడు, ఏమిటి చెప్తాడు? ఆ తర్వాత మీకు చెప్పడమే మానేస్తాడు. దాని పేరు ఒక ముద్దు పేరు ఈ మధ్యన వచ్చింది, ఫబ్బింగ్ అని. ఫబ్బింగ్ అంటే ఫోన్ స్నబ్బింగ్ అని. అంటే ఫోన్ వాడడం వల్ల అవతల వ్యక్తిని మీరు పట్టించుకోకపోవడం. ఇది ఏదో మీటింగ్, పిల్లలేనే కాదు పెద్దలు, మీరు ఒక మీటింగ్ కలిశారు, ఏదో డిన్నర్ కలిశారు, అందరూ ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటే అసలు అవతలతో ఎలా ఉన్నారు సాయి గారిని మాట్లాడడానికి సమయం లేదు కదండి, కరచాలనం లేదు. అయినా కానీ బాగానే ఉన్నా అనుకోండి, మళ్ళీ మొబైల్ చూసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? అసలు ఇలాంటి కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పార్లమెంట్ భవనంలో ఉన్నది కాదు, అసలు మొబైల్ ఫోన్లు ఇలాంటిది దాన్ని లోపలికి ప్రవేశించడానికి ఇది లేకుండా చేయాల్సిన సమయం వచ్చిందేమో, కొట్టతిట్టం చేయాల్సిన రోజులు వచ్చేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హ్యూమన్ రిలేషన్ సంబంధాలు తగ్గిపోతున్నాయి. మధ్యలోకి ఫోన్ వచ్చేసింది అంతే. అసలు రాకపోయినా కూడా తను ఏదో సోషల్ మీడియా ఉంది కదండి, వాట్సాప్ ఉంది, మెయిల్స్ ఉన్నాయి, ఏమన్నా చూసుకొని పక్కన కూర్చున్న వ్యక్తి తాలూకు ఉనికినే గమనించకపోతే ఎలాగండి? ఆ రిలేషన్ ఎట్లా తయారవుతుంది? కొత్త వ్యక్తి కూర్చున్నారు, ఒక మాట అయిపోతుంది ఏదో అలా. ఆ తర్వాత సో ఏదైతే టెక్నాలజీ అన్నది ఎంతో ఉపయోగం అవసరం, ఏ ప్రపంచం అన్న ప్రగతి చెందాలంటే టెక్నాలజీ చాలా అవసరం. టెక్నాలజీ ఉపయోగం అన్నది ఎంత బెడిసి కొడుతుంది, ఎంత ప్రమాదం నేటి సమాజం మీద, ముఖ్యంగా భారతదేశం మీద దాని ప్రభావం వస్తుంది అని అందరూ ఆలోచించాల్సిన సమయం కూడా వచ్చింది. మీరు అన్నట్టుగా ఒకరి బ్రెయిన్ వర్క్ చేస్తున్న విధానం పైన ఇతరుల బ్రెయిన్ల ప్రభావము, ఇతరుల మెదళ్ల ప్రభావము ఏ విధంగా ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు ఇందాక గ్యాడ్జెట్స్ గురించి చెప్పారు. సో ఓవరాల్గా థాట్ అనేది ఒక థాట్ నుంచి ఇంకొకరికి థాట్ ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం వింటున్నాం కదా, మనం ఏదైతే అనుకుంటామో అవే జరుగుతాయని, ఇంకోటి సృష్టికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా కొంతమంది న్యూరో సైంటిస్టులు చెప్తూ ఉన్నారు కదా. సో ఇది నిజమేనా? అంటే దీనికి ఈ మధ్య కాలంలో చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి, కొన్ని ప్రూఫ్లు వస్తున్నాయి, ఇంకా కొంత మనకు పరిశోధన జరగాలి. జనరల్గా ఏంటంటే ఏ సైన్స్లోనన్నా, మెడికల్ సైన్స్లో మేము ఎలాగ ఆలోచిస్తామంటే, ఒక విషయం కూలంకషంగా నిర్ధారణ అయింది, ఒక ఆపరేషను, ఒక పద్ధతి, ఒక కొత్త మందు అని అంటే ఒక 1000 మందికో, ఒక 2000 మందికో, 10,000 మందికో దాని ఉపయోగం ఉండాలి. 1-2 విషయాల మీద అయితే అది మనం చెప్పడానికి మనకు నిలబడదు. అందువల్ల ఇంకా దానికి పరిశోధనలు అయితే అవసరం అయితే ఏదైతే ఆ దిశలో అయితే మాత్రం చాలా జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పుడు ఉదాహరణకి 4 మిత్రులు ఉన్నారు. పాతకాలం నుంచి మనం ఏమనేవాళ్ళు, ఒక చెట్టు ఏదో విషవృక్షం ఉంటే అరణ్యంలో అంతా కూడా పాడు చేస్తుందని. మిత్రుడు ఎవరైనా చెడువాడైనట్టయితే మిగతా మిత్రులందరి మీద దాని ఇబ్బంది, దాని తాలూకా ఇది వస్తుంది అని. ఇప్పుడు అలాంటిది జరుగుతుంది వాతావరణం. మనకు ఉండే అలవాట్లు కానీ, మనం ఉండేటువంటి పద్ధతి కానీ, క్రమశిక్షణ కానీ మిగతా వాళ్ళని ఒక ఇన్ఫెక్షన్స్ నేర్చుకుంటూ ఉంటారు. అది తెలియకుండానే ది ఐడియలైజ్. అంటే అక్కడ మంచి జరుగుతుంది వాడికి, వాడు మంచి చేస్తున్నాడు కాబట్టి మనం అలాగే చేయాలనేది. చెడు చేస్తే అది జరుగుతుంది. నేర ప్రవృత్తి ఎంత పెరిగిపోతుందండి. ఆ మధ్యకాలంలో ఎక్కడ చదువుతున్నారు, రోడ్ రేజ్ అని అసలు నమ్మశక్యంగా అది బెంగళూరులో. అంటే ఒక వ్యక్తిని అట్లా వెళ్ళి వెనక నుంచి కారు మీద వెళ్ళి ముందు వెళ్తున్న వాళ్ళని చంపేయడం అంటే ఎంత ప్రమాదం, ఎంత అసలు ఈ మానసిక ప్రవృత్తి, నేర ప్రవృత్తి ఎంత పెరిగిపోయింది. ఈ మీడియా ప్రభావమా, లేకపోతే సోషల్ మీడియానా, మనుషులే మారిపోయారా, దేశం మారిపోతుందా? చాలా బాధాకరంగా ఉంది. నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏమన్నా ఉందా? అంటే ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని మీరు అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కొత్త ఆవిష్కరణలు చాలా రావచ్చు. ఇప్పుడు మెడికల్గా చూస్తేనే ఎన్నో కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. అసలు అంటే మెషిన్ వచ్చింది, మెషిన్స్ చాలా టెక్నాలజీ పెరుగుతోంది. బట్ మనుషుల్లో రావాల్సిన మార్పు, ముఖ్యంగా వైద్యుల్లో రావాల్సిన మార్పులు కానీ సంస్కరణలు కానీ ఏమైనా ఉన్నాయా? నేను 70 సంవత్సరాలు ప్రాయంలో 53 సంవత్సరాలు వైద్య రంగాన్ని చాలా దగ్గర నుంచి చూసి ఇది చాలా సరైన ప్రశ్న నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న తరం వైద్యం ఎవరైనా కించపరిచే ప్రయత్నం కాదు, మీరు అడిగారు కాబట్టి నా ఆలోచన చెప్తున్నాను. పేషెంట్ తాలూకా విషయాల్ని, ఇబ్బందుల్ని అవగాహన చేసి, లోతుగా ఆలోచించి, విని, కష్టసుఖాలు వినేటువంటి రోజులు తగ్గిపోతున్నాయో.
ప్రతి పేషెంట్ కూడా కంప్లైంట్ చేసేది ఏంటంటే వెళ్ళి నుంచి ఆ డాక్టర్ గారు రాసుకోవడమేనండి, అది వినడు చెప్పింది అని. పేషెంట్ కాదు, ఇప్పుడు ఫైల్ అయిపోయింది. దానివల్ల ఏమిటి, అన్ని స్కాన్లు అంటే ఒకప్పుడు మేము చదువుకున్న పేషెంట్ తో మాట్లాడి నేను కూడా చాలా, మీరు అన్న సారీ సార్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ బై ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్పాలి. ఈ టైంలో ఇలా పట్టుకుంటే మనిషితో మాట్లాడడం కంటే ఫైల్ చూడడం మీదనే ఎక్కువ దృష్టి ఉన్నదేమో అనిపిస్తుంది. అంటే పరిస్థితులు కూడా మారిపోయినాయి, ఎక్స్పెక్టేషన్ పేషెంట్లు పేషెంట్ ఎక్స్పెక్టేషన్ కూడా అదే రెండు కూడా మరి ఇది ఇంకా అన్యాయంగా ఉంది. ఎవరిని కించపరచడానికి కాకపోయినా కానీ డాక్టర్గా ఏమిటంటే పేషెంట్ తాలూకు ఇబ్బందిని వినడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఇంకా ఆ పాత సంస్కృతి అన్నది మీరు అందరూ కంటిన్యూ చేస్తూ కొత్తగా వచ్చినటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో, స్కాన్లు, ఇవన్నీ మీరు దాన్ని కలిపినట్టయితే మీరు మీ పేషెంట్లకి ఇంకా బాగా న్యాయం చేసేటువంటి సౌకర్యం ఉంది. ఎందుకంటే మీకు అదృష్టం ఈ రోజుల్లో, ఎందుకంటే ఇన్ని సౌకర్యాలు ఒక్క మేటలో మీకు లభ్యమయ్యేటువంటి హైదరాబాద్ భాగ్యనగరంలోని ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. పాతకాలం లేదు చెన్నై వెళ్ళాలి, వాళ్ళు విదేశాలు వెళ్ళాలి కాదు. ఈరోజు భాగ్యనగరం అనేది ఒక మెడికల్ హబ్, ఇందాక చెప్పినట్టుగానే ఇన్ని సౌకర్యాలు ప్రదేశంలో ఉన్నాయి. పేషెంట్ని మనం వైద్యం చేయాలి కాబట్టి, ఎందుకంటే మా గురువుగారు చెప్పినట్టు నేను చెప్పేది ఎంఆర్ఐకి కానీ సిటీ స్కాన్ కానీ ఏ ప్రాంతంలో చేయాలని తెలియదు, చెప్పాల్సింది మనం. అంటే మనం రాసినప్పుడు ఎంఆర్ఐ స్పైన్ చేయాలంటే స్పైన్లో ఏ స్పైన్ చేయాలి, ఏ ప్రాంతం చేయాలి, ఎక్కడ చేయాలి, కాంట్రాస్ట్ ఇవ్వాలా లేదా, పెట్ స్కాన్ చేయాలి, ఎందుకు చేయాలి పెట్ స్కాన్, లేకపోతే రిపోర్ట్ ఇచ్చే రేడియాలజిస్ట్కి ఏం తెలుస్తుంది, దాంట్లో అన్నింటికి ఫస్ట్ మీకు తెలియాలి కదా ఎందుకు చేయాల్సి వస్తుంది. అలాంటివన్నీ చేయాలంటే పేషెంట్ తాలూకు ఇబ్బందులు, స్థితిగతులు పూర్తిగా మీరు అవగాహన వచ్చింది చేసిన తర్వాతే, లేకపోతే పేషెంట్ల ముందు మనం చులకబడిపోయేటువంటి ఒక ప్రమాదం అన్నది నెమ్మదిగా వస్తుంది. డాక్టర్ల దగ్గర డిగ్రీ అన్నది ఒక ఎత్తున ఉన్నట్టయితే ఇది ఈ విషయం కూడా ప్రమాదం వస్తుందా అని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అదర్వైజ్ డాక్టర్ తాలూకా ప్రొఫెషన్ అనేది ఈ రోజున కానీ ఆ రోజున కానీ అన్నిటికంటే అనుచ్యమైనది. మిగతా ప్రొఫెషన్ తక్కువ అని కాదు, వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఎంతో ఉపయోగం చేస్తున్నారు భారతావనికి. అంటే ఒక పేషెంట్కి సీరియస్గా ఉండేటప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆ పేషెంట్ని మళ్ళీ ఆరోగ్యంగా అందజేయటం అనే సంతోషం ఇంకా ఏ ప్రొఫెషన్లో ఉందంటారు సాయి గారు? కరెక్ట్, మీరు అన్నది డాక్టర్ విషయంలో కరెక్ట్. అండ్ పేషెంట్లు కూడా మారాల్సింది. ఇదే నేను చెప్పబోతున్నాను. పేషెంట్లు అన్నది హక్కులు, ఇది పోరాటం, ఆ ఆలోచన పట్టి మారాలి దయచేసి. ఎందుకంటే ఈ మధ్య గూగుల్ నాలెడ్జ్ పెరిగిపోయింది అందరికీ. ఎందుకంటే డాక్టర్లు కూడా మీలాగా మనుషులే. డాక్టర్లు ఏదో సెపరేట్ పుట్టి రాలేదు కదా, మనుషులుగా ఉండి చదువుకోవడం వల్ల దాంట్లో అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు రావడం, కొన్ని మిస్ అవ్వడం, లేకపోతే తప్పులు కూడా జరగవచ్చు. కానీ దాన్ని 100% ఎక్స్పెక్ట్ చేసి దానిని మీరు మీడియా ద్వారానో లేకపోతే గూగుల్ ద్వారానో అప్డేట్ చేస్తూ ఉంటే నష్టపోయేది మీరు అని చెప్పకపోయినా మనం అందరం సమాజం నష్టపోతుందని నా ఆలోచన. కాబట్టి సమతూకం అన్నది ఎక్కడ కూడా అవసరం. అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అడుగు ఉండరేమో, ఎందుకంటే మీరున్న మీకు అనుభవానికి. కొంతమందికి అయితే ఏంటంటే పేషెంట్లే గూగుల్ చేసేసి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇగో దీనివల్ల ఇది అవుతుందేమో అని ముందే కొన్ని అజంప్షన్స్ పెట్టుకుని డాక్టర్ని అప్రోచ్ అవుతున్న సందర్భాలు చాలా ఎక్కువ. అక్కడే వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు ఈ రోజున హైదరాబాద్ నగరం అని కాదు, భారతదేశంలోనే మేము ఒకప్పుడు చదువుకున్నాడు అమెరికాలో ఇది జరిగేది అని అనుకునేవాళ్ళు. ఎట్లా? డిఫెన్స్ మెడిసిన్. అది మీరు అడగండి డిఫెన్స్ మెడిసిన్ అంటే ఏంటి అంటే అన్ని టెస్టులు చేయడమే. ఓకే, అంతే. అంటే ఎందుకు మీరు ఒకవేళ సిటీ స్కాన్ అక్కర్లేదండి మీరు అన్నారనుకోండి, ఇంకో డాక్టర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ పేషెంట్ సంతోషపడ్డాడు, నేను స్కాన్ చేయించుకుని అంటాడు, ఆయన ఒక పైసలు కడుతున్నాడు కార్పొరేట్లో. ఇప్పుడు చేయకపోతే మనం ఎట్లా? అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే డిఫెన్స్ మెడిసిన్ అన్ని రకాల పరీక్షలు చేయాలి. ఎక్కడైనా కానీ చిన్నది వైటమిన్ డి మిస్ అయిపోయింది అనుకోండి, నిజానికి వైటమిన్ డిఓ లేకపోతే వైటమిన్ మిస్ అయిపోతే పెద్ద కాంప్లికేటెడ్ విషయం కాదు. కానీ అది ఒక రిపోర్ట్ పట్టుకొని ఆయన చేశాడు మీరు చేయలేదని మళ్ళీ వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. సో అందుకే అందరు చేయాల్సి వస్తుంది. ఓ ఇది పేషెంట్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అంతే కదా. అంటే వాళ్ళు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర సారీ టు సే దిస్ సార్, యాజ్ ఎ జర్నలిస్ట్ బాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే ఏ అవసరం లేకుండా ఎన్ని టెస్టులు చేపిస్తున్నారు డాక్టర్లను ఒక అభిప్రాయం జనరల్ గా వాస్తవమే, కానీ అందులో పరిస్థితుల ప్రభావం అని నేను చెప్తాను. అచ్చా, అది దిస్ ఇస్ వాట్ నేను అందుకే మళ్ళీ ఇంకో మాట మనవి చేశాను. ఏమిటి? నేను చేయకపోతే ఎంఆర్ఐ ఇంకో వ్యక్తి చేస్తాడు అంతే. కాంపిటీషన్ హైదరాబాద్లో ఏ గల్లీలోకి వెళ్ళిన ఎంఆర్ఐ అయిపోతుంది. మీ దగ్గర కావాల్సిందల్లా కొన్ని వేల రూపాయలు అంతే. అదేదో నేను ఎందుకు చేయకపోతే ఆపోవద్దు నాకెందుకు? మళ్ళీ తర్వాత మీరు చేయలేదని ఆయన చేశాడు మీరు కనబడిని చూశారా అనుకుంటే ఎంత అన్యాయంగా ఉంటుంది. అందువల్ల ఏ డాక్టర్ కూడా ఛాన్స్ తీసుకోని పరిస్థితి అయింది. ఇప్పుడు పేషెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా పరీక్షలు అన్నది అంటే దానికి నా పద్ధతి ఏమిటంటే దానికి నేను వాళ్ళకి చాయిస్ ఇస్తాను. ఉదాహరణకు సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది. సిటీ స్కాన్ ఖర్చు తక్కువ, కానీ దానిలో వివరాలు అనేవి తక్కువ కనబడవచ్చు. దానివల్ల రేడియేషన్ ఉంది. మీరు స్త్రీ గర్భిణీ కావాలి లేదా పిల్లలు కావాలి అలా అయితే సిటీ స్కాన్ అడ్వైజ్ చేయండి. ఎంఆర్ఐ కాస్ట్ ఎక్కువ, దానిలో రేడియేషన్ లేదు,
అది ఎందుకంటే మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్, మరి ఖర్చు ఎక్కువే, దీని నుంచి 3 రెట్లు ఎక్కువ ఖర్చు అవ్వచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్కువ మంది వాళ్ళు ఎంఆర్ ఎవరు రిస్క్ తీసుకుంటారండి సాయి గారు ఈ రోజున. అంటే దానికి కొంత సమయం కావాలి. మన సీనియారిటీ వల్ల కొంచెం జుత్తు కూడా వెనక్కి వెళ్ళింది కాబట్టి నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా విని ఈయన ఏదో చెప్తున్న దాంట్లో దాని ఉపయోగం ఉంది, ఒక విషయం ఉంది అని చెప్పి ఎక్కువ శాతం వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళు టెస్టులు చేయించుకుంటూ ఉన్నారు. కానీ అందరూ కూడా ప్రయత్నం అయితే చెప్పాలంటే ఏంటి, పేషెంట్కి కొంత ఎక్స్ప్లెనేషన్, ఎక్కువ వివరాలు చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. లేకపోతే వాళ్ళు అంత సంతృప్తి కలగరు. దానివల్ల ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరు ఎంతోమంది ఉన్నారు కదండి అక్కడికి వెళ్ళడానికి. ఈరోజు హైదరాబాద్ నగరం నుండి ఎంతమంది డాక్టర్లు, చాలామంది. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఒకటేమిటంటే అందరికీ మా డాక్టర్ కొలీగ్స్ అందరికీ నేను చెప్పేది 100% అన్నది ఏ రంగంలో కూడా అసాధ్యం. 90% ప్రయత్నించండి. 90% మీరు సంతృప్తి పరిచితే చాలా గొప్పే కదా. అందుకని మన ప్రయత్నం అందరికి కూడా ఇంత గొప్ప ప్రొఫెషన్లో చేరిన మీరందరికీ కూడా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంకా మంచి రంగం. ఇప్పటికే మన రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఎంతో పేరుగాంచింది. ఇంకా పేరుగాంచాలంటే మన అందరి తాలూకు ప్రయత్నం ఈ దిశలో పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ ప్రయత్నం పేషెంట్తో ప్రతికూలంగానే మాట్లాడకుండా పేషెంట్కి ఈ రోజులో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఇంతకుముందు చెప్పిన చాలా కామన్ విషయమే, ప్రతి వివరం తెలుసుకునే హక్కు ఉందండి ఈ రోజున. చెప్పాల్సిన బాధ్యత మంది. నువ్వెందుకు అడిగావని చెప్పడానికి లేదు. ఈ మధ్య కాలంలో ఒక మాట చెప్తాను, పేరు తీసుకొని, కానీ ఒక యంగ్ గర్ల్కి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆమె 2 ప్రశ్నలు అడిగారు నాకు. ఒకటి, ఆమె ఆఫీసరు, నేను మ్యారేజ్ చేసుకోవడానికి అర్హురాలనా, మ్యారేజ్ చేసుకుంటే నాకు పిల్లలు పుడతారా, ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి నీరు కోసం పొట్టలో మీరు చూపేయబోతున్నారు. మరి దానికి అన్నిటికీ ప్రశ్నలు చెప్పాల్సిన అవసరం వచ్చింది కదా. దృష్టవశాత్తు ఎప్పుడో నేను 1989లో ఒక స్త్రీకి ఆపరేషన్, అప్పుడు యువతి ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మ్యారేజ్ చేసుకోవడం, 2 పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి నమ్మకం కలిగింది. నమ్మండి. అంటే ఇప్పుడు ఈ రోజున ప్రతి వివరం తెలుసుకునే రోజులు వాళ్ళు ఖర్చు పెడుతున్నారండి. ఇప్పుడు ఏదో మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక మంచి షుగర్ కొంటారు, క్వాలిటీది, మంచి ప్యాకింగ్ ఉండాలి, చక్కగా ఉండాలి, ఖర్చు పెడుతున్నారు. సో యూ ఎక్స్పెక్ట్ క్వాలిటీ. ఇప్పుడు పర్టికులర్ కార్పొరేట్ రంగంలో అదే అయిపోయింది కదండి. కరెక్ట్. ఖర్చు పెడుతున్నప్పుడు క్వాలిటీ నెమ్మదిగా ఇంట్లో కూడా ప్యాకేజెస్ వచ్చాయి చాలా. అంటే ఇస్ ఇట్ ఎ గుడ్ సైన్ ఆర్ నాట్? నేను దాన్ని క్రిటిసైజ్ చేయడానికి నాకు మనసు ఒప్పదు, కానీ డెఫినెట్గా ఆ ప్యాకేజీల్లో అన్ని టెస్టులు అన్ని అవసరమా అన్నదే నేను కొంచెం ఆలోచన చేస్తాను. నా ప్రకారం ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ ఉందని డౌట్ వస్తే షుగర్ చేయడం అన్నది, దానికి సంబంధించిన 3 నెలల యావరేజ్ అన్నది HbA1c చేయడం వరకు బాగానే ఉంది. ఇంకా దానికి ప్యాకేజు ఇంకేవో చేయటం అన్నది ఎంత సమంజసం అనేది డయాగ్నాస్టిక్లు నడిపించే అధిపతులు వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయమే అని అనిపిస్తుంది నాకు. ఇందాక మీరు చెప్తున్న దాంట్లో పేషెంట్స్ వాళ్ళకి హక్కు ఉంది, తెలుసుకోవాల్సిన హక్కు ఉంది, ఇదంతా ఫైన్ సార్. అయితే ఒక విషయం, డాక్టర్లు పేషెంట్స్ ఈ రెంటికి మధ్య అంటే ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా నేను నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. మీరు నిజానికి మీరు చదువుకుంటున్న రోజుల్లో మీరు 87లో ఫస్ట్ అన్నారు కదా నిమ్స్కి వచ్చింది. 87 అంటే అప్పుడు నాకు 2 ఏళ్ల వయసు చెప్తున్నాను. అంటే వైద్యం మారుతోంది, రకరకాల ఆవిష్కరణలు వస్తున్నాయి, ఏం వచ్చినా నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పిన మాట ఈ రోజుకి నిజం. వైద్యో నారాయణో హరిహి. వాస్తవం. వైద్యుడు మళ్ళీ ఒక పునర్జన్మ ఇచ్చేలాగా నిజానికి ఒక ప్రాణాన్ని కాపాడే ఒక గొప్ప స్థానంలో ఉన్న ఈ మాటకి ఒక మాట అడ్డొస్తాను. భారతదేశంలో టోటల్గా ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగంలో ఉన్న సీట్లు, MBBS సీట్లు 2.5 లక్షలు. ఎంతమంది అపీర్ అవుతున్నారు సాయి గారు ఎగ్జామ్కి? నీట్ ఎగ్జామ్కి 25 లక్షలు. 25 లక్షల, కరెక్టే. అంటే ఎంత నిష్పత్తి అంటే, మరి ఇంజనీరింగ్ కాలేజ్ దీంట్లో కానీ లేకపోతే మిగతా IIT రంగాలకు కానీ అపీర్ అవుతున్న పర్సంటేజ్ ఎంత? అంటే ఇక్కడ గొప్ప తక్కువని కన్నా ఆ వృత్తి, ఆ వైద్య వృత్తి మీద ప్రజలందరికీ ఉన్నటువంటి ఆ అవగాహన, తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా డాక్టరు ఆ తెల్లకోటు వేసుకోవడం వల్ల చేసి ఒక నుండి ఔన్నత్యం, సంఘం ఉండే ఒక గుర్తింపు, అది అందరికీ తెలిసింది. అందువల్ల దాన్ని కాపాడుకోవడానికి ఇటు పేషెంట్లు, డాక్టర్లు కూడా వాళ్ళ తరపు నుంచి ఇతోధికంగా ప్రయత్నం చేయాలి. సార్ నమ్మకమే అన్నింటికంటే ముఖ్యం. ఇప్పుడు మీరు కూడా ఒక చిన్న పిల్లోడికి చాలా కాంప్లికేటెడ్ సర్జరీ మీరు చేశారు. మనం NSTVలో మనం కూడా ఇంటర్వ్యూ చేశారు. 6 అంతస్తుల నుంచి కింద పడి చాలా చక్కగా ఇక్కడికి వచ్చి మన దీనికి ఇక్కడ మాట్లాడాడు బాబు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత ఆనందంగా మీ గురించి మాట్లాడారో తెలుసు నాకు. అంటే మీ మీద పూర్తిగా నమ్మకం, భరోసా పెట్టారు. ఆ బాబు ప్రాణం నిలబడి. అదే ముఖ్యం. ఇది మన స్టూడియో ద్వారా అందరికీ నేను రిక్వెస్ట్, చేతులెత్తి నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే వైద్య వృత్తిలో నమ్మకం అండి. అంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీ ఇష్టం.
మీరు గూగుల్ ద్వారా మీరు ఏదైతే స్టార్స్ చూస్తారో లేకపోతే మీ మిత్రులు ఎవరైనా చెప్తే వెళ్తారో బైవాడు వింటారో అది మీ చాయిస్, మీ ఇష్టం, దానికి ఎవరు లేరు. సారీ టు సే, మీరు ఎప్పుడన్నా ఈ స్టార్స్ మోడల్ని మీరు ఎప్పుడన్నా ఫస్ట్ నుంచి ఉండేనా మీకు అసలు ఆలోచన? నాకు లేదు, కానీ ఇప్పుడు వస్తున్నది. మీరు ఒక మాట నమ్మండి, ఇప్పుడు మీ కార్యక్రమం చేస్తున్నాము, ఇది చూసి ఇప్పుడు నేను ఒక 20 మంది పేషెంట్ చూస్తున్నాను అనుకోండి ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ దగ్గర 10 నుంచి 12 మంది పేషెంట్లు మీ వీడియో చూసామండి, మీ ఫలానా ఇంటర్వ్యూ చూసాము, మీరు చెప్పిన వివరాలు, మీ కాలంలో నొప్పుల గురించి వచ్చింది, మీరు ఏదో మొబైల్ యూసేజ్ వల్ల ప్రాబ్లం అని చెప్పింది, మీరు స్ట్రోక్ గురించి చెప్పారు, మా పేషెంట్కి ఈ మధ్యన ఒక 2 సంవత్సరాల నుంచి స్ట్రోక్ వచ్చి పూర్తిగా రికవర్ అవ్వలేదు అని వచ్చేటువంటి సంఖ్య దగ్గర ప్రతిరోజు 75%. ఎందుకంటే సోషల్ మీడియా రీచ్ అంత పెరిగింది. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ సోషల్ మీడియా. ఇందాక మనం మాట్లాడుకున్నాం 45 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆరోగ్య ప్రమాణాలు, జీవన ప్రమాణాలు అయితే ఇప్పుడు 75 వరకు ఎలా వచ్చింది, ఎగబాకింది. ఒకటి ఆరోగ్యం గురించి అవగాహన, సరే వ్యాక్సిన్లు, భోజనం పరిస్థితులు, సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితులు, మౌలిక సదుపాయాలు పెరిగాయి. ఒక ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం మీద అవగాహన. జంక్ ఫుడ్ తినేవాళ్ళు ఉన్నా కూడా జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఒక భయం, ఎక్కడో మూల ఒక ఇబ్బంది రావచ్చునేమో అనే భయం కూడా ఉంది. ఒక స్టేజ్లో కాదు, ఒక స్టేజ్లో అబ్బాయి ఇంకా తీసుకోకూడదు, దానికి స్వస్తి చెప్పే రోజులు కూడా వచ్చాయి. వాకింగ్ అన్నది భారతదేశంలో 50% మంది సోమరితనం అయిపోతున్నారు, నడవలేవట్లేదు, ఉండాల్సిన మినిమం వ్యాయామం లేదు శరీరానికి, అన్ని వ్యాధులకు మూల కారణం అవుతుంది. ఎన్నో స్టడీస్ వస్తున్నాయి, అవి చూసి వ్యాయామం మొదలుపెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక 3 రోజుల క్రితమే రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వ్యాయామం చేయండి, ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వాకింగ్ అని చెప్పాను నేను. ఫాస్ట్ వాకింగ్ అని దాని పేరు పెట్టాం. ఎంతమంది దాని తాలూకు డాక్టర్ గారు ఎప్పటి నుంచో చేస్తున్నాను నేను, నాకు తెలియదు అంత గొప్ప సుఖం, నాకు షుగర్ రాకుండాను, క్యాన్సర్ రాకుండాను, ఊబకాయం రాకుండాను, ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పిన వివరాలు నాకు ఎంతో సంతోషంగా ఉన్నాయని మళ్ళీ మొదలుపెట్టానని చెప్పిన రోజులు ఉన్నాయి. అది ఎంత స్ఫూర్తిదాయకం చెప్పండి. అంటే సోషల్ మీడియా రీచ్ అన్నది ఈ రోజున అంతుంది. ఇంటి దగ్గర కూర్చొని నీ మొబైల్లో మొబైల్ లేని వాళ్ళు ఎంతమంది భారతదేశంలో వేల మీద లెక్క పెట్టచ్చు. అంటే ఒక మంచి కార్యక్రమంగా ఉండేటట్టయితే ఒకళ్ళు చెప్తారు, అది మొన్న వచ్చింది ఒక వీడియో, అది చూడండి అని అంత రీచ్ ఉంది. దాని నెగిటివ్ అన్నది మన ఆస్వాదన బట్టి, ఆలోచన బట్టి, మనం ఏది యాక్సెప్ట్ చేస్తాము, ఆస్వాదిస్తాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. అదే ఇది సోషల్ మీడియా తాలూకు తప్పు కానే కాదు. అవతల వ్యక్తి దాన్ని ఏది గ్రహిస్తారు, దేని మీద దృష్టి కేంద్రీకరిస్తారు, దేని ఉపయోగం అన్నది వాళ్ళ ఆలోచన బట్టి. ఇందాక మీరు నమ్మకం గురించి చెప్తున్నారు. నమ్మకం అన్నది ఇక్కడ ఇప్పుడు మీరు మీ డాక్టర్ని ఎంచుకోండి, మీ హాస్పిటల్ ఎంచుకోండి, వెళ్ళిన తర్వాత డాక్టర్ని నమ్మండి. కరెక్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే పరీక్షలు చేస్తే మళ్ళీ అదే ప్రాబ్లం, మళ్ళీ ఆ డాక్టర్ ఎవరో చెప్పారు, ఈ డాక్టర్ ఇట్లా చెప్పారు. ప్రతి డాక్టర్ ఒక్కొక్క ఆలోచన, డ్రెస్ వేసుకోవడం నుంచి, మాట్లాడే తీరు నుంచి అన్నీ కూడా తేడా ఉంటుంది కదండి అతను తాలూకా ఎక్స్పీరియన్స్ని బట్టి. ఒకసారి మీరు నమ్మకం వెళ్ళినట్టయితే ఈ ప్రశ్నలన్నీ కొంచెం దయచేసి తగ్గించి, మేము నమ్మకంతో వచ్చాము, మీరు యూ విల్ డూ అవర్ బెస్ట్ అంటే నేను 100% మీకు అందరికీ చెప్పేది ఏంటి, ఏ డాక్టర్ కూడా కావాలని మీకు తప్పు చేయడండి. డాక్టర్ వృత్తి అన్నది అప్పుడు కానీ ఇప్పుడు కానీ వైద్యో నారాయణో హరి అన్న ఏదైతే నానుడి ఉందో ఈరోజు కూడా అదే కరెక్ట్ అని నేను చెప్తున్నాను. అది నేను నమ్ముతున్నాను 70 సంవత్సరాల వయసులో కూడా. రైట్ సార్. చివరిగా ఉపశమనం లేదా మన ఆలోచనలు, మనకు రావాల్సిన పెద్ద సమస్యలు, వ్యాధులు రాకుండా ఉండాలంటే దైనందిన జీవితంలో చేసుకోవాల్సిన కొన్ని మార్పుల గురించి చెప్తారా? ఇదే టైంలో నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ మిమ్మల్ని. ఇప్పుడు మన పూర్వీకులు కొన్ని మ్యూజిక్కి సంబంధించి కొన్ని చెప్పారు కదా, రాగాల గురించి చెప్పారు. ఇది పలానా రాగం విషాదానికి సంకేతం, పలానా రాగం కొంత ఉద్రేకపరిచే రాగం అని, పలానాది కొంచెం విషాదంగా ఉంటుందని ఇట్లాంటి చెప్పారు కదా. అంటే బేసికల్లీ నిజానికి ఒక మ్యూజిక్కి మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్కి లింక్ ఏమైనా ఉందా? దీన్ని బేస్ చేసుకునే ఇది ఈ రాగం అని నిర్ధారించారు అనడానికి ఏమైనా? అంటే మన పూర్వీకులు రాగము చేసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు, వాడకంలో తీసుకొచ్చినప్పుడు దానికి పేరైతే పెట్టారు, కానీ అది తర్వాత దానికి అంత నిర్వచనం ఉంటుంది, దానికి పక్కాగా ఒక కన్ఫర్మేషన్ ఉంటుందని వాళ్ళు కూడా అనుకోలేదు. మరి దానికి ఈ రోజున ఉదాహరణకి మాటకి మీరు చెప్పినట్టు రాగాలే అనుకోండి, ఇక్కడ ఫ్రంటల్ లోబ్ అని ఉంటుంది, ఫ్రంటల్ లోబ్ తాలూకు ఉత్ప్రేరణ, అక్కడ చేసే ఈజీ టెస్టు లేకపోతే ఫంక్షనల్ ఎంఆర్ఐ, ఇక్కడ ఎక్కడో కాదు, మన బెంగళూరులో ఉండే నిమియాన్స్ బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్లో ఈ ప్రయోగాలు జరిగాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఏవైతే దాని శరీరంలో మెదడు లోపల తయారయ్యే ద్రావకాలు, ఏవైతే రసాయనాలు న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం, ఇవన్నీ ఉత్పాదన జరుగుతూ ఉంటుంది. ఒక సూదనింగ్ మ్యూజిక్ వచ్చినట్టయితే మీరు రిలాక్స్ అవ్వడానికి, ఏదైతే నిద్ర కోసం వచ్చేటువంటి మెలటోనిన్ హార్మోన్ తయారవుతుంది.
సంతోషంగా ఉండేటట్టు మిత్రులను కలిశారు, చాలా రోజుల తర్వాత కలిశారు అనుకుంటారు, హ్యాపీ హార్మోన్ వస్తుంది. లేకపోతే ఏదో ఉద్రేకం, రెవల్యూషనరీ కాన్సెప్ట్ ఉండేటట్టు మీకు వచ్చేటువంటి అడ్రినలిన్ రెడీ అవుతుంది, దాంతో నారెడ్రిన్ రెడీ అవుతుంది. ఎవరో చాలా మిత్రులు ఇప్పుడు చూస్తూ ఉంటే నాయకులు వాళ్ళు కలిసినప్పుడు దగ్గర మిత్రులు కలిస్తే ఆలింగనం చేసుకునే దానిలో వచ్చేటువంటి ఆక్సిటోసిన్ లాంటి తయారవుతూ ఉంటుంది. ఇవన్నిటికీ మెదడు లోపల ఉండేటువంటి ముఖ్యమైన కేంద్రాల్లో తయారయ్యేటువంటి ఈ రసాయనాల తాలూకు మేలు సమ్మేళనమే. ఈ మ్యూజిక్ కూడా అలాంటి వాటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల తెలియకుండానే మంచి జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క రాగానికి ఏదైతే ఒక్కొక్క గుణం, ఒక లక్షణం ఏదైతే మీరు చెప్పారో, ఆపాదించారో మహానుభావులు ఆ రోజుల్లో, దాని తాలూకు ఇంకా కొన్ని రోజుల్లో దానికి ఫౌండేషన్స్ బాగా బలీయమై పెద్ద పెద్ద బిల్డింగుల రూపంలో తయారవుతాయి. ఇంకా భారతదేశం తాలూకా ఔన్నత్యానికి చాలా దోహదకారం అవుతుంది. చివరిగా సార్, నెక్స్ట్ జనరేషన్కి ఎవరైనా నిజంగానే డాక్టర్స్ వృత్తిలోకి రావాలనుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ దిశగా ఏవైనా రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా ఏవైనా మనం దేశానికి ఉపయోగపడే విధంగా చేయడానికి ఆలోచనలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? డాక్టర్గా నాకు ఉన్న 53 సంవత్సరాల అనుభవంతో డాక్టర్ వృత్తి చాలా ఉన్నతమైన వ్యక్తి. దాని నుంచి వచ్చేటువంటి సంపాదన పక్కన పెట్టండి, డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఔన్నత్యం ఇందాక చెప్పినట్టుగానే ఒక సీరియస్ పేషెంట్కి ఇప్పుడు నేను ఒక కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేశాను. చేసి సాయంకాలం ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ టేబుల్ మీద మాట్లాడి వాళ్ళ చుట్టాలకు తీసుకొచ్చి మాట్లాడిస్తే వాళ్ళు పడే సంతోషం ఇంకా ఏ వృత్తిలో వస్తుంది మీరు అందరూ గమనించండి. ఎప్పటికీ అప్పటికీ ముందుకు కూడా డాక్టర్ వృత్తిని మించినటువంటి ఆర్థికంగా కాదు, దానికంటే సంపాదించే వాళ్ళు కంప్యూటర్ నిపుణులు ఉండొచ్చు, వాళ్ళ నిష్ణాంతులు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు, వాళ్ళందరూ ఒక పక్కన. అయితే ఒక వ్యక్తి, ఒక కుటుంబం సంబంధించిన ముఖ్యమైన ఆధారమైనటువంటి ఒక వ్యక్తి కష్టాల్లో ఉండగా యాక్సిడెంట్ అవ్వడం కానీ, బ్రెయిన్లో ట్యూమర్ రావడం కానీ ఏదైనా వచ్చినాయి, ఆ వైద్యం చేసి ఆ వ్యక్తిని వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పే సమయం అంతకంటే గొప్ప సమయం ఏముంటుందని నా ఆలోచన. కాబట్టి డాక్టర్ చేయాలనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే చాలా మంచి ఆలోచన. మీరు ప్రైవేట్ రంగమా గవర్నమెంట్ రంగమా అనేది విడిచిపెట్టేసి తదేక ధ్యానంతో పేషెంట్కి మంచి చేయాలనే ఆలోచనతో మీరు ముందుకు రండి. మీ ఇంట్రెస్ట్ ఉన్నది ఇది విభాగం అని కూడా లేదు, అందరూ న్యూరో సర్జరీ చేయాలని లేదు, ఇందులోన న్యూరో సర్జరీలోనే ఇన్ని రకాలు వచ్చాయి. ఉదాహరణకు రేడియేషన్ ఉండేది, ఆ రోజుల్లో రేడియేషన్ ఎవరు వెళ్ళేవాళ్ళే కాదు. ఈ రోజుల్లో రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, అంటే అసలు ఎంత వైద్య రంగం ఇన్ని మార్పులు రూపురేఖలు దిద్దుకుంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్, మీకు చాయిస్ని బట్టి ఆ రంగాన్ని ఎంచుకోండి. వైద్య వృత్తి మాత్రం తప్పకుండా చేయండి, ఇంకా మీకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. రైట్ సార్, చాలా సంతోషం సార్. చాలా ఓపిక్గా చాలా అంశాలకు మీరు మంచిగా వివరించారు. నేషనలిస్ట్ హబ్తో మళ్ళీ ఛానల్ ద్వారా మళ్ళీ మమ్మల్ని ఇచ్చేసి మీరు ఇంటర్వ్యూ చేయడం నాకు ఎంతో సంతోషం. థ్యాంక్ యూ సాయి గారు. చూశారు కదా, ఇది డాక్టర్ రంగనాథం గారితో ప్రత్యేక చర్చ. ప్రస్తుతం దైనందిన జీవితంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న చాలామంది, వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనల్ని కాపాడడానికి వైద్య వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది వైద్యులు వాళ్ళ ఖాళీ సమయం అనేది పెట్టుకోకుండా వాళ్ళ జీవితంలో ఉన్న అనేక కష్ట నష్టాలకు ఓర్చి నిజానికి వాళ్ళ కుటుంబంతో కూడా సమయం వెచ్చించకుండా మన కోసం పనిచేస్తున్నటువంటి వైద్యులందరికీ ఈ వీడియోని నేను అంకితంగా భావిస్తూ ఉన్నాను. వైద్యులు ఎక్కడున్నా వాళ్ళు కేవలం కమర్షియల్ దృక్కోణంలో చూడడం మాత్రమే కాదు, కమర్షియల్ అంశాలు మాత్రమే జీవితాలను నిర్దేశించేవి కాదు. ఒక్కోసారి కోట్ల రూపాయలు పెట్టినా కూడా ప్రాణం నిలబడని సందర్భాలు అనేకం ఉన్నాయి. సో మనం అవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ వృత్తిలో ఉన్నటువంటి వైద్యుల ఆలోచనల్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మన బాధల్ని, కష్టాల్ని కూడా వాళ్ళు అంతే స్థాయిలో స్వీకరించగలగాలి, అర్థం చేసుకుని మనతో నిలబడగలగాలి. అప్పుడే ఈ వైద్య వృత్తిలో ఉన్నటువంటి వైద్యులకు, అదేవిధంగా పేషెంట్లకి అందరికీ కూడా ఒక ఖచ్చితమైనటువంటి ఆరోగ్య భారతాన్ని నిర్మించే పరిస్థితి వస్తుంది. సో మన ఆరోగ్య భారతం అనేదే మన లక్ష్యం కావాలి. మనందరం కూడా వ్యాధులు తెచ్చుకోవడం కాదు, వ్యాధులకి ముందు ఎటువంటి చర్యల ద్వారా మన వ్యాధులకు వెళ్ళమో అట్లాంటి అంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. మనందరం సంతోషంగా ఉందాం, ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం. చూస్తూనే ఉండే నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.